శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఈ ప్రశ్నతో వారు తమ అభిప్రాయాలను కూడా జోడించి పంపారు. ఒకసారి వాటిని విందాం. మీరు గురువు అని సంబోధించవద్దని అన్నా సరే, ఎంతటి జ్ఞానాన్ని అందిస్తున్న తమను గురువు అని సంబోధించటం ధర్మమని భావిస్తున్నాను. మీరు జ్యోతిష్యాన్ని ఒక మూఢనమ్మకమని చెప్పటం సరికాదు అనిపిస్తున్నది. ఎందుకంటే వేదాలలో జ్యోతిష్యము కూడా ఒక భాగము. అటువంటి దానిని మీరు కాదనటం అంగీకరించలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం జ్యోతిష్యం వ్యాపారంగా మారిపోవటం వలన సరిగా చెప్పలేకపోతున్నారు తప్ప శాస్త్రం సరి అయినదే అని నా అభిప్రాయము. ఇప్పుడున్న సమాజంలో జ్యోతిష్యం వ్యాపారంగా మారిపోవటం వలన సరిగా చెప్పలేకపోతున్నారు తప్ప శాస్త్రం సరి అయినదే అనేది నా అభిప్రాయము. కాకపోతే ఎంత జ్యోతిష్యుడైనా 100% చెప్పటము సాధ్యము కాదు. ఎందుకంటే కాలమాన పరిస్థితులను బట్టి వాటిని చెప్పాలి. ఒక విధముగా జ్యోతిష్యము అన్నది మన ప్రారబ్ధ కర్మను తెలియజేస్తుంది. అటువంటి దానిని అనుభవజ్ఞులు చెప్పటంలో ఖచ్చితత్వం ఉంటుంది. వ్యాపార ధోరణిలో చెప్పేది వేరుగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని శాస్త్రాన్ని మీరు తక్కువ చేయటం నచ్చటం లేదు. ఇలా అంటున్నానని వేరుగా భావించవద్దు. ఇది ఒకటంటే మీరు 3 ప్రశ్నలు పంపారు. ఏ విషయాలు 3గా పంపారు. ముందుది అది. రెండవది, నమ్మకాల గురించి తమరు వ్యతిరేకిస్తూ ఉంటారు, కానీ నమ్మకాల వలన మానసికంగా కొంత ధైర్యంగా ఉంటుంది. అటువంటి వాటి వలన కొండలు కదులుతాయనేటువంటి నానుడి కూడా ఉన్నది. అంటే నమ్మకంతో కొండలైనా కదులుతాయి అని. ఉదాహరణకు ప్లాసిబో అనే ట్రీట్మెంట్ నమ్మకం మీదనే ఆధారపడుతుంది. అలాంటప్పుడు వాటిని ప్రోత్సహిస్తూనే జ్ఞానం గురించి బోధిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జ్ఞానం అనేది వెంటనే అందేది కాదు. కాబట్టి నమ్మకాలతో తాత్కాలికముగా కొంత ఉపశమనం పొందుతూ జ్ఞానాన్ని అభ్యసించండి అని చెబితే బాగుంటుందేమో. వేరేలా భావించకుండా నా సందేహాన్ని నివృత్తి చేయగలరు. ఇది రెండవది. మూడవది కూడా పంపారు. నమ్మకం జ్ఞానానికి శత్రువు, కానీ నమ్మకం అన్నది ప్రాథమికంగా అవసరం. కాబట్టి నమ్మకాలను త్రోసిపుచ్చకుండా జ్ఞానాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా అని మూఢనమ్మకాలను ప్రోత్సహించమని చెప్పను. ఎందుకంటే అటువంటి వాటి వలన జీవితంలో నేను చాలా నష్టపోయాను. ఎలా నష్టపోయానో గతములో తమకు వివరించాను. అంటే గతంలో మెయిల్లో వారికి సంబంధించి ఉత్తరముల ద్వారా రాసి చెప్పారు. వివరించానంటే నన్ను కలిసేవాళ్ళు ఎవరూ లేదు, నేను ఎవరికి తెలియదు, నేను జీవితకాలం మౌనంలో ఉన్నాను. ఆయన మెయిల్లో ఇలాగే ఇప్పుడు ప్రశ్నలు పంపినట్టే ఇప్పుడు ఉత్తరాలు పంపారు. తెలియని వయసులో అనుకోకుండా చేసిన తప్పుకు జీవితంలో చాలా నలిగిపోయాను. ఆ సమస్య నుంచి బయటపడటం కొరకు ఆధ్యాత్మిక విషయాలు చాలా వరకు తెలుసుకున్నాను. కానీ ఎంత తెలుసుకున్నా ఆ మూఢనమ్మకం నుంచి బయటపడలేకపోయాను. ఈ క్రమంలో ఓషో, రజనీష్ గారి బోధనలను కొన్నేళ్ల పాటు అనుసరించాను. చాలా వరకు స్వాంతన పొందాను. ఆ తరువాత మీ బోధలు వింటూ చాలా వరకు మారుతున్నాను. ఈ విషయంలో తమకు రుణపడి ఉంటాను. ఇప్పుడు వారి సందేహ నివృత్తి ఏంటంటే, రెండవ దాంట్లో అడిగారు, ఈ సందేహ నివృత్తి చేయండి అని, నమ్మకాల గురించి. అంటే వారు ఇవన్నీ వింటూ మూఢనమ్మకాలు నమ్మకండి, దొంగ గురువుల్ని నమ్మకండి, రంగురాళ్ళు, తాయెత్తులు, తావీజులు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు అన్నీ కలిపి చెబుతున్నాను నేను. ఇటువంటి వాటిని నమ్మకండే అని అనేక సార్లు చెప్పాను. అవన్నీ వారికి బాధగా ఉన్నాయి. నమ్మకపోతే ఎలా తెలుస్తుంది అని. జ్ఞానం పట్ల కూడా అందరికీ ప్రాథమికంగా జ్ఞానం ఉండదు కదా.
అందుకని నమ్మండి, నమ్ముతూనే జ్ఞానాన్ని అభ్యసించండి అని చెప్పండి అని నాకు చెబుతున్నారు. అలానే మూఢనమ్మకాలను ప్రోత్సహించవద్దు, మూఢనమ్మకాలను ప్రోత్సహించమని నేను చెప్పటం లేదు. కానీ శాస్త్రాలలో ఉన్నదానిని, అంటే జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం కదా, అది వేదాలలో ఉన్నటువంటి శాస్త్రము, మీరు దాన్ని నమ్మొద్దని చెబుతున్నారు. కాబట్టి అలా కాదు, శాస్త్రాలను నమ్మాలి, మరి అభిప్రాయం ఇది. అలాగే మామూలు విషయాలలో కూడా నమ్మొద్దు, పరిశీలించండి అని చెబుతూ ఉంటాను నేను. మీరు పరిశీలించి అన్వేషించి తెలుసుకోండి అని. అలా కాకుండా నమ్మండి, జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా అభ్యసించండి, ఒక్కసారిగా జ్ఞానం రాదు అనేది వారి అభిప్రాయాన్ని నాకు చెబుతూ దీని గురించి మాట్లాడండి అని. ఇలా చాలామంది నేను చెప్పిన విషయాల మీద నాకు చాలా ప్రశ్నలు పెడుతూ ఉంటారు. నన్ను గౌరవిస్తూనే నువ్వు ఇవి మార్చుకో, నువ్వు ఇవి మార్చుకో, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని వాళ్ళ అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. మీరు తెలుసుకోనవలసిన ఒక విషయం ఏంటంటే, అసలు నేను దేనికి వ్యతిరేకిని కాదు. ఈ సృష్టిలో ఏది ఉన్నా అది సృష్టి నిర్ణయం ప్రకారమే ఉంది. రావణాసురుడు వచ్చినా సృష్టి నిర్ణయమే, దుర్యోధనుడు వచ్చినా సృష్టి నిర్ణయమే, రాక్షస జాతి అంతా సృష్టి నిర్ణయమే, దైవ జాతి అంతా సృష్టి నిర్ణయమే, మానవ జాతి అంతా సృష్టి నిర్ణయమే, వృక్ష జాతి అంతా సృష్టి నిర్ణయమే, జంతు జాతి అంతా సృష్టి నిర్ణయమే. ఇక్కడ జరిగే విధానాలు, పద్ధతులన్నీ సృష్టి ఇచ్చిన వెసులుబాటులో జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో రాళ్ళు, రప్పలు, కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, పగలి చీకటి, వెలుగు రాత్రి చీకటి, మంచి చెడు అన్నీ సృష్టి యొక్క నిర్ణయమే. నేనెవరిని వ్యతిరేకించటానికి? కానీ నేను చెబుతున్నప్పుడు చాలాసార్లు చెప్పాను, నేను ఒక అల్పమానవుడను, నేను కూడా వెతుక్కుంటూ సాగుతున్నాను. బ్రతుకు పోరాటం వెతుక్కుంటూ సాగాల్సింది. అది భౌతికమా ఆధ్యాత్మికమా కాదు, మనిషికి ఉన్నది ఒకటే జీవితం. ఆ ఒకటే జీవితాన్ని భౌతికమని ఆధ్యాత్మికమని అర్థం అవటానికి విడదీశారు. ఇందులో కన్ఫర్మ్డ్గా నాకు అర్థమయ్యి నేను గ్రహించిన విషయాలను చెబుతున్నాను తప్ప నన్ను కూడా నమ్మకండి అని చెబుతున్నా నేను. మీరు గమనించండి, ఇక్కడ అసలు నేను చెప్పింది నమ్మమని చెప్పలే నేను, నన్ను కూడా నమ్మకండి. ఎందుకు ఇలా చెబుతున్నాను అనేది కూడా చాలా శీర్షికల్లో చెప్పాను. నమ్మకం అనేది తెలుసుకోవటాన్ని ఆపేస్తుంది. నేను నమ్మాను అంటే పరిశీలించడం మానేస్తాను. మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి అబ్జర్వ్ చేసుకోండి. నమ్మకము అనేది పరిశీలించటాన్ని ఆపేస్తుంది, అన్వేషణని ఆపేస్తుంది. నమ్మకము అనగానే, నమ్మాను అనగానే తలుపు డోరేసేస్తాం. ఇప్పుడు మా గురువు గారు మంచివారు, మా మతం మంచిది, మా దేవుడు మంచివాడు, మా జ్ఞాన గ్రంథం మంచిది అనే ఇప్పటికి కూడా అనేక మతాలలో ఇతర మతాల గురించి తప్పులు రాసి, అంటే కొన్ని గ్రంథాలలో ఎలా ఉందో తెలుసా, ఇతర మతస్థులందరినీ మన మతంలోకి తీసుకొచ్చేయండి, మన దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన వాళ్ళు సైతాను లేదా మాయ ప్రభావంలో, రాక్షసుల ప్రభావంలో పడి అలా చిక్కుకుపోతున్నారు, మీరు వాళ్ళందరినీ మన మతంలోకి తీసుకొచ్చి నిజమైన దేవుడికి అంకితం చేయించేయండి. ఆ నిజమైన దేవుడికి అంకితం చేయించటం కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలైనా చేయొచ్చు అని ఆ గ్రంథాల్లో రాసుకున్నారు. వాళ్ళు దాన్ని నమ్మారు, తరతరాలుగా నమ్ముతూ మత మార్పుడులు చేస్తున్నారు. దానికోసం ఎంతటి ప్రయత్నాలైనా చేస్తున్నారు. అబద్ధాలు కావచ్చు, మోసాలు కావచ్చు, డబ్బులు ఇవ్వటం కావచ్చు, కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, అది ఎంత స్థాయికైనా వెళ్ళిపోయింది. ఇంకొన్ని మతాలలో అసలు మన మతం కోసం ప్రాణాలు ఇవ్వచ్చు, ఇతరుల ప్రాణాలు తీయొచ్చు, మన మత అభివృద్ధి కోసం, అంటే మన దేవుడే నిజమైన దేవుడు కనుక ఈ మత దేవుడు కోసం నువ్వు చనిపోయినా, ఇతరులను చంపినా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది మన దేవుడి కోసం. కాబట్టి నువ్వు ఇతరుల్ని బెదిరించైనా, డబ్బులు ఇచ్చైనా, లోబరుచుకొనైనా, కత్తులు పెట్టైనా మన మతంలోకి మార్చవచ్చు. అలా మారిన వాళ్ళందరినీ నువ్వు చంపేయచ్చు, ఆ పోరాటంలో నువ్వు చచ్చిపోవచ్చు, అది నీకు వీరస్వర్గాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. ప్రస్తుతం అలా బోల్డ్ మారణ హోమాలు జరుగుతున్నాయి. ఏంటి, నేను మీరు జ్యోతిష్యం అంటున్నారు కాదు, డైరెక్ట్గా దేవుడి పేరు మీదే జరుగుతున్నాయి, మతాల పేరు మీదే జరుగుతున్నాయి. రోజు చెబుతున్న వాడిని నేను ఎక్కడ చెబుతున్నాను, ఏది నమ్మద్దు అంటున్నాను, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను.
నమ్మకము అనేది అన్వేషణకు శత్రువు. ఆయన రాశారు నమ్మకం జ్ఞానానికి శత్రువు అని. అవును, నమ్మకం జ్ఞానానికి శత్రువు. నమ్మితే జ్ఞానం అయిపోద్ది. అయితే స్కూల్లో చదువు చదువుతారని నమ్మకపోతే స్కూల్కి అట్ట వెళ్తావు? స్కూల్కి వెళ్ళు, మాస్టర్ దగ్గరికి వెళ్ళు, కూర్చో. అది నమ్మకం కాదు, అన్వేషణకు అవసరమైన విషయం అంతే. అందుకే మీరు స్కూల్లో జాయిన్ చేయడానికి ఒక పసిబిడ్డను తీసుకెళ్లి జాయిన్ చేసినప్పుడు ఆ పసిబిడ్డకి స్కూల్ ఏంటో తెలియక, ఆ నర్సరీలో జాయిన్ చేసినప్పుడు ఎందుకు స్కూల్కి వెళ్ళాలో తెలియక, ఆ కొత్త వాళ్ళని చూసి నమ్మలేక, ఇల్లు వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి అప్పటి వరకు ఉన్నటువంటి తమ తల్లిదండ్రులు, తమ ఇల్లు, తమ అన్నదమ్ములు, తమ అక్క చెల్లెళ్ళు, తమ ఆడుకుంటున్న నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళని వదిలిపెట్టి హఠాత్తుగా ఒక కొత్త లోకంలో స్కూల్లో పడేసి తీసుకుపోతుంటే ఏడుస్తూ ఉంటారు బోరు బోరు బోరున. స్కూల్ అలవాటు అయ్యే వరకు. అది నమ్మకం లేకే. నేను నమ్మమని చెప్పినా ఎవరో నమ్మరు. మీకు నమ్మకం కుదిరిన చోట ఎవరో వదలరు. ఇప్పుడు నేను నమ్మకండి అని చెప్పినా ఎవరో వదలరు. ఎందుకని? మీకు ఆల్రెడీ నమ్మకం కుదిరింది కాబట్టి. మీరు ఎప్పుడు నమ్మకం కుదురుతుంది? మీకు నమ్మకం ఎప్పుడు కుదురుతుంది అంటే అది మంచిది అని మీకు అనుభవం అయినప్పుడు, అది మీకు అలవాటు అయిపోయినప్పుడు. నమ్మకం అనేది ఒక అలవాటులోంచి కూడా వస్తుంది. విచారణ ఉండదు, పరిశీలన ఉండదు, అందులో విచక్షణ జ్ఞానం ఉండదు. అంటే నేను తెలుసుకొని నిర్ణయించుకొని మతంలోకి రాలేదు. నేను మతాలు, మార్గాలు, దేవుళ్ళు విషయాలు చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెబుతున్నా. పుట్టుకతోనే మతం వచ్చేసింది మనకి. ఆ మతం మంచిదా కాదా, అది నిజం చెబుతుందా కాదా, ఆ దేవుడు, ఆ గ్రంథము, ఆ బోధలు నిజమా అబద్ధమా అనేటువంటి పరిశీలనతో నేను ఎన్నుకున్నవి కాదు. అసలు నేను ఎన్నుకోలేదు. అలవాటుగా చిన్నతనం నుంచి అలవాటు అయిపోయిన దానిని, అలవాటుని నమ్ముతూ వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరైనా పరిశీలించుకోండి. నేను జస్ట్ పరిశీలనే చెబుతున్నా. నేను అసలు ఎవరిని మతాలు మారిపోండి, లేకపోతే ఇది నమ్మండి, అది నమ్మండి, ఇది నమ్మొద్దు, అది నమ్మొద్దు అని చెప్పట్లేదు. అసలు నేను నమ్మకము జ్ఞానానికి పనికిరాదు అని చెబుతున్నా. ఎందుకు పనికిరాదంటే నమ్మకం ఆపేస్తుంది. ఇప్పుడు అలవాటుగా నేను పుట్టిన మతం నా అలవాటు అయిపోయింది. నా తల్లిదండ్రులు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీదే కులం అంటే కులం అసలు ఎక్కడుంది? గుర్తింపు కోసం పెట్టుకున్నాం. కానీ నేను ఎక్కడ పుట్టానో, నా తల్లిదండ్రులు ఎవరో, అది నా కులం అయిపోయింది, అది నా మతం అయిపోయింది, అది నా దేశం అయిపోయింది, అది నా ఊరు అయిపోయింది, అది నా రాష్ట్రం అయిపోయింది. నేను అక్కడ దిగానంతే. అవన్నీ వ్యావహారిక సత్యములు అని చెబుతున్నాను నేను. అవి నిజం కాదంటే నిజాలే, వ్యావహారిక నిజాలు. మొత్తం భూమి అనే ఒక ప్రపంచంలో నేను పుట్టాను. వ్యావహారికత కోసం దేశాలుగా ఏర్పరుచుకున్నారు. దేశాలలో వ్యావహారికత కోసం రాష్ట్రాలుగా ఏర్పరుచుకున్నారు. రాష్ట్రాలలో వ్యావహారికత కోసం జిల్లాలుగా, మండలాలుగా, ఊర్లుగా, ఊళ్ళల్లో మళ్ళీ సందులుగా పేర్లు పెట్టుకొని విభజించుకున్నారు. అందులో వ్యావహారిక సత్యంలో నా ఇల్లు, నేను కొనుక్కొని కట్టుకున్న ప్లేస్ నా ఇల్లు, నాకు రిజిస్టర్ చేసి ఇచ్చింది గవర్నమెంట్. అది నా సంపాదనలో వచ్చింది, అది నా ఇల్లు. మిగిలిన వ్యావహారిక సత్యములు. నేను పుట్టిన తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళు నా తల్లిదండ్రులు. అక్కడ నేను పుట్టి పెరుగుతున్న భాష ఏముందో అది సహజంగా వచ్చేస్తుంది, అది మాతృభాష. అయితే ఇవన్నీ నేను ఎన్నుకున్నవి కాదు. భాషలన్నింటిలోకి ఉత్తమమైన భాష ఏదని నేను నేర్చుకోలే, అన్వేషించలా, పరిశీలించలా. అలవాటుగా నేను పుట్టిన చోటు వచ్చిన భాషను అంగీకరించుకుంటూ వెళ్ళిపోయా. దాన్ని మాతృభాష అన్నారు, అది నేర్చుకోకుండా వచ్చేస్తుంది. అలా నేను పుట్టిన ప్రదేశాన్ని అంగీకరించుకుంటూ వెళ్ళిపోయా. అది అలవాటు. అది మంచిదా చెడ్డదా, ఎంతకంటే మంచి ఊళ్ళు ఉన్నాయా, మంచి ప్రదేశాలు ఉన్నాయా, మంచి దేశాలు ఉన్నాయా అని నాకు తెలియదు. నేను ఇక్కడ పుట్టా అంతే. అందుకే పెరిగిన తర్వాత చూడండి, చాలా మంది చదువుకుంటూ అనేక విదేశాలకు వెళ్ళిపోతుంటారు. అనేక విదేశాల వాళ్ళు మన దేశాలకు వచ్చేస్తుంటారు. అనేక ప్రదేశాల వాళ్ళు ఇదే దేశంలో ఇంకో చోటకి వెళ్ళి వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళ విజ్ఞానం పెరిగినాక, వాళ్ళ పరిశీలన పెరిగినాక వాళ్ళకి ఏది నచ్చిందో వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు. కాదు, ఇదే అలవాటుగా స్థిరపడిపోయిన వాళ్ళు అలాగే ఉంటారు. ఇందులో ఇది సత్యము, ఇది అసత్యము అని చెప్పడానికి ఏమీ లేదు. ఇక్కడ నేను చెబుతుంది ఏంటంటే, నమ్మొద్దు అని నేను చెప్పేది నువ్వు పరిశీలించు అని, పరిశీలించకుండా నమ్మొద్దు అని, అన్వేషించు అని, అన్వేషించకుండా నమ్మొద్దు అని, నువ్వు తెలుసుకో అని, తెలుసుకోకుండా నమ్మొద్దు అని. అంతే తప్ప నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లో తలుపులేసి కూర్చోమని నేను చెప్పలా. నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్పా, డబ్బుతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి?
స్త్రీ పురుష శారీరక సంబంధాలలో తప్పులు చేయటం, డబ్బు పరంగా తప్పులు, ఇంతే చేయటం కుదురుతుంది. అలాగే ఏదైనా మోసపూరితంగా నిన్ను వాడేసుకోవచ్చు, సేవలని అయ్యని ఇయ్యని. ఒకటి నీ సంపదలో మొత్తం ఏ రకంగానైనా, రెండు నీ శరీరం, స్త్రీవా పురుషుడువా, స్త్రీ పురుష సంబంధాలలో నిన్ను వాడుకోవచ్చు. అంటే నమ్మించి, నీకు ఇష్టం లేకుండా ఎలా కుదురుతుంది కానీ నమ్మించి వాడుకోవచ్చు. అలాగే నీ సేవలో నమ్మించి నీ ద్వారా సేవలు పొందొచ్చు. ఈ మూడు రకాలుగా తప్ప ఇంకా ప్రపంచంలో ఏమీ లేవు. అది నీకు ఇష్టమయ్యి అది కరెక్టే అని నీకు అనిపించి, లేదా తప్పు అనిపించిన నువ్వు చేసుకుంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వేదో నీకు నచ్చింది వెళ్ళిపోయావు, నాకే ప్రాబ్లం లేదు. కానీ జ్ఞానానికి నమ్మకం కుదరదు అని చెబుతున్నా. ఇట్స్ ఎ ప్రాసెస్. నన్ను నేను కూడా నమ్ముకోకూడదు. మీకు చెప్పేది అదే, నువ్వు చేసే పని కూడా నువ్వు విచక్షణతో ఆలోచించి చెయ్యి. మన బుద్ధి అనేటంటే నమ్మకం అనే దానిని ఆ ప్రాసెస్సే లేదంటానికి మన శరీరంలోనే బుద్ధి అని విచక్షణ జ్ఞానం ఒకటి ఉంది. మన మనసు ఒకటి చెబుతుంది, అంటే కోరికది. మన శరీరం ఇంద్రియాల పుట్ట. ఇంద్రియాల పుట్ట అంటే ఏంటి? కన్నుకి చూడాలనిపిస్తుంది, చెవికి వినాలనిపిస్తుంది, నాలుగుకి తనకు నచ్చిన రుచులే తినాలనిపిస్తుంది, చర్మానికి తనకు అవసరమైన చక్కటి స్పర్శలు కావాలనిపిస్తుంది, స్త్రీ పురుష శారీరక సుఖాలు మధురంగా తమకు నచ్చినటువంటి వాళ్ళతో నచ్చినట్టుగా అనుభవించాలనిపిస్తుంది, ముక్కుకి తనకు నచ్చిన వాసనలే కావాలనిపిస్తుంది, మనిషి తనకు నచ్చినవే కట్టుకోవాలనుకుంటాడు, తనకు నచ్చిన చెప్పులు వేసుకోవాలనుకుంటాడు, తనకు నచ్చినట్టే జీవించాలనుకుంటాడు, అన్నీ తనకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటాడు. ఇది శరీరం కోరికల పుట్ట. అయితే తప్ప? కానే కాదు, అస్సలు కాదు. ఎందుకో తెలుసా? అలా సృష్టి మన శరీరాన్ని తయారు చేసింది, నువ్వు నేను తెచ్చుకుంది కాదు. అయితే అందరి శరీరాలు ఇంతేగా. ఇప్పుడు స్త్రీ పురుషులుగా విడదీసింది సృష్టి, స్త్రీ ఆకర్షణ పెట్టింది సృష్టి, ఈ స్త్రీ పురుషుల కలయికలు పెట్టింది సృష్టి, తద్వారా మానవులు పుట్టి మానవ జాతి ముందుకెళ్లేలా పెట్టింది సృష్టి. ఇందులో అసలు మన ప్రమేయం ఏమీ లేదు. ఇక్కడ నేను అనుకుంటే మనం వెళ్ళిపోతున్నాం. అక్కడ నేను అనుకొని నీకు వచ్చినవన్నీ నమ్మేసుకోకు నాయనా. నీ పరిమితత్వాన్ని నమ్ముకోకు. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మకో. ఎందుకంటే నేను నమ్మితే ఉంది నేను శరీరం అనుకుంటున్నావు అంతే. అసలు మనం మాట్లాడుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ చెప్పేది ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి? ఒక రమణ మహర్షి నిరంతరం నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. వేదాలలో అదే చెప్పారు, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని. అహం బ్రహ్మస్మి, అది నేనే అయి ఉన్నాను అనే అనుభవాన్ని నువ్వు పొందాలని చెప్పారు. అయమాత్మా బ్రహ్మ, ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమ ఆత్మను నేనే, ఆత్మస్వరూపమును నేనే అని తెలుసుకోమని చెప్పారు. అంటే ఏంటి? నిన్ను నువ్వు అనుకుంటుంది కూడా తప్పు. నిన్ను నువ్వు నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్మితే నేను శరీరం అన్న భావనలో నమ్మేసి, ఇంద్రియాలను నమ్మేసి, ఆ ఇంద్రియ కోరికల కోసం పరుగులెట్టేసి, దానికోసం ఎన్ని రకాల తప్పులైనా పొరపాట్లైనా చేస్తున్నావు. అక్కడ నమ్మొద్దని చెప్పింది. శరీరం అబద్ధమని నేను ఎప్పుడూ చెప్పలే, ఇప్పుడు కూడా చెబుతున్న శరీరం 100% నిజం. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నప్పుడు జగత్తు మిథ్య కాదు. మిథ్య అంటే లేనిది కాదు, లేదా మాయ కాదు. ఇక్కడ ఏ సైతాను లేడు, ఏ మాయ లేదు, ఏ చెడు లేదు. నువ్వు పరిమిత భావం వలన భావించుకున్న భావనలతో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కదలికలు చెడును పుట్టిస్తున్నాయి. అది చెప్పింది. ఇక్కడే విజ్ఞానం కావాలి. అసలు నిన్ను నువ్వే నమ్మొద్దు. నువ్వు శాస్త్రాలను నమ్మటం, మళ్ళీ నువ్వేదో గ్రంథాలను నమ్మటం. నేను వాటికి వ్యతిరేకిని కాదు. అవన్నీ నమ్మకపోతే నేను ఇవి మీకు ఎక్కడ చెబుతాను? నేను చెబుతున్న శాస్త్రవాక్యాలు కాదా? నేను ప్రతిసారి చెబుతున్నా, వేదాల నుంచి మొదలుకొని ఈనాటి వరకు ఎన్ని రకాల గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు అందించబడినాయో, ఎన్ని మతాలలో ఎంతమంది మహాపురుషులు ఎన్ని మహావాక్యాలు చెప్పారో, జ్ఞాన సంబంధ బోధలు ఎన్ని చేశారో, అందులో నాకు అందినన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాను. నా పరిమిత శరీరానికి, పరిమిత బుద్ధికి, పరిమిత ప్రయత్నానికి, పరిమిత జీవితంలో ఈ పరిమితుడైన సామాన్యుడు చేసిన ప్రయత్నంలో దొరికినటువంటి జ్ఞానంలో గ్రహించిన విషయాలను ఆ పరిమితాలే మీకు చెబుతున్నా. అందుకని నన్ను కూడా నమ్మొద్దని చెప్పాను. నేను చెప్పేది కూడా నమ్మొద్దని చెబుతున్నాను.
నిన్ను నువ్వు తెలుసుకో అనే ఆధ్యాత్మిక బోధ కానీ, నువ్వు ఆత్మస్వరూపుడివి ఆత్మస్వరూపురాలివి అని చెప్పే ఆధ్యాత్మిక బోధ కానీ అది చెబుతుంది ఏంటి? నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకోలేదు, నిన్ను సంపూర్ణంగా తెలుసుకో అంటే నిన్ను నువ్వే నమ్మొద్దు. నువ్వు నేను శరీరాన్ని నమ్మేస్తున్నావు, పరిమితంగా ఉండిపోతున్నావు. నేను నా కుటుంబం నేను నాది అని అనుకోవటం వలన, నేను నాది నా వాళ్ళు అనుకోవటం వలన ఇతరులకు హాని చేస్తున్నావు. నేను అనుకోవటం వలన, ఈ పరిమిత శరీరమే నేను అనుకోవటం వలన నీ అహంకారంతో, నీ అజ్ఞానంతో, నీలో ఉన్న లోపాలతో నీ కుటుంబ సభ్యులతోనే పోరాటాలకు దిగుతున్నావు. ఇప్పుడు నిన్ను నమ్మమని ఎలా చెప్పను? నువ్వు అబద్ధం కదా, నీ భావన అబద్ధం కదా. నువ్వు అబద్ధం అంటే నువ్వు శరీరం అనేది నిజమే, శరీరంతో ఎలాగే బతకాలి, భౌతికం అంతా నిజమే, ఇందులో మార్పులేమి లేవు. కానీ శరీరమే నేను అని పూర్తిగా నమ్మొద్దు. శరీరము నేను అన్న భావన నుంచి శరీరము నేను, మనసు నేను, బుద్ధి నేను, అనంత ఆత్మశక్తి అంటే నాలో ఉన్న ప్రాణశక్తి నేను, అది అనంత ఆత్మశక్తి అనే వరకు నీ ప్రయాణం సాగాలి. ఇప్పుడు నేను శరీరమే నేనని నమ్మిన వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. అసలు దేవుడే లేడని బోల్డ్ మంది నాస్తికులు చెబుతున్నారు. దేవుడు ఉన్నాడు, ఇదిగో మా మతమే కరెక్ట్, మా దేవుడే కరెక్ట్, మా విధానమే కరెక్ట్, మా గురువే కరెక్ట్, మా పద్ధతే కరెక్ట్ అని బోల్డ్ మంది చెబుతున్నారు. మళ్ళీ ఘర్షణలు సృష్టిస్తున్నారు. ఒక ఘర్షణకి కారణం విశాలం అవ్వని నమ్మకం. నమ్మకం ఎప్పుడు విశాలం అవ్వదు, నమ్మకం అంటేనే ఆగిపోయింది అక్కడ, ఆ పరిమితిలో ఉండిపోద్ది అది. నేను నమ్మొద్దని ఎందుకు చెప్పాను? అసలు చెప్పలా, ఎప్పుడు చెప్పను. నమ్మండి. ఎలా నమ్ముతారు, ఎలా నమ్మాలో కూడా చాలా శీర్షికల్లో చెప్పాను. అంటే ఒక విషయాన్ని మళ్ళీ చెబుతున్నా, ఒక విషయాన్ని నేను సంపూర్ణంగా ఒక శీర్షికలో చెప్పలేను. ఇలా 1000 గంటలు చెప్పినా పూర్తి అవదు, ఏదో ఒక విషయాన్ని చెప్పగలుగుతాను. నమ్మకము అనేది ఎలా ఉంటుంది అంటే, మనం నమ్మితే వచ్చేది కాదు, అది ఎదుటి వాళ్ళు చేస్తే వచ్చేది. అది నమ్మకం నమ్మటం ఉండదు, నమ్మించాలి. ఒక భార్య తన భర్తను నిరంతరం నమ్మించాలి. నేను నీతోనే ఉంటున్నాను, ఇతరుల వైపు ఆశ లేదు, ఇతరులతో తప్పులు చేయట్లేదు, తప్పులు చెయ్యను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఎటువంటి శారీరక మానసిక పరమైనటువంటి తప్పులు చేయను, మన కుటుంబం, మన అభివృద్ధి, మన పిల్లలు, మన జీవితం, మన ధనం ఇదంతా మన కోసమే ఉపయోగించేలా నేను నిన్నే ప్రేమిస్తున్నాను, మన పిల్లల్నే ప్రేమిస్తున్నాను, శారీరక పరమైనటువంటి ఎటువంటి తప్పుడు ఆలోచనలు ఊహలు నాలో లేవు అని ఒక భార్య నిరంతరం భర్తను నమ్మిస్తూ ఉండాలి. భర్త నిరంతరం భార్యను నమ్మిస్తూ ఉండాలి. లేని చోట అనుమానాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి. ఎందుకని? స్త్రీ పురుష శారీరక సంబంధాలలో ప్రపంచవ్యాప్తంగా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు నేను నమ్మమని చెప్పను, నమ్మొద్దని చెప్పను, పరిశీలించండి అని చెబుతుంది. ఒకవేళ నేను చెప్పినా మీరు ఎందుకుంటారు? ఇప్పుడు మీకు మీ భార్య మీ భర్త మిమ్మల్ని నమ్మిస్తూ ఉన్నారనుకోండి, మీకే నమ్మకం ఏర్పడిపోద్ది. నమ్మించడం అనే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నా భర్త మంచివాడు, నా భార్య మంచిదని మీకే నమ్మకం ఏర్పడుతుంది. అలాగే ప్రతి బంధంలోనూ ఒక తల్లిదండ్రులు బిడ్డల్ని నమ్మించాలి. ఇది మీ ఇల్లు, మేము కన్నాం, మీరు హాయిగా ఉండండి, మీరు సుఖంగా ఉండండి, మీకు అండదండలుగా మేము ఉంటాం, మీకు మానసిక శారీరక ఎటువంటి అవసరాలకైనా మేము ఉన్నాం, మేము మీ వెనకాల వెన్నుదన్నులుగా ఉంటాం, మేము బ్రతికున్నంత కాలం మీకు అండదండలుగా ఉంటాం. ఎందుకంటే ఈ భూమి మీదకి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేమే. మాతృదేవో భవ, పితృదేవో భవ. దైవస్థానం ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి మీరు నమ్మేయండి అని కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టి పిల్లలు నమ్ముతారు. మీరు పసిబిడ్డగా ఉన్నప్పుడు అసలు నమ్మటం నమ్మకపోవడం అనేది పసిబిడ్డకు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక పసిబిడ్డ అప్పుడే పుట్టింది, తల్లి పక్క పడుకోబెట్టారు. అసలు తెలుసా? ఎవరో తెలుసా? తల్లి ఎవరో తెలుసా? తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బిడ్డకి తెలుసా? తాను ఎవరిని నమ్మాలో అసలు తెలుసా? ఏమీ తెలియని స్థితి. ఏమీ తెలియని స్థితిలోనే మనం ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అక్కడే ఉంటాం. మనం ఎప్పుడైనా ఎంత పెద్దవాళ్ళమైనా ఏ విషయంలోనైనా మనం ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్లో అది అర్థమయ్యే వరకు, అది తెలిసే వరకు ఏమీ తెలియని స్థితిలో పసిబిడ్డలా ఉంటాం. విషయాలు మారచ్చు. పసిబిడ్డకి ఏం జరిగింది? ఆకలేసింది, ఆకలికి ఏడ్చింది, భాష రాదు అప్పటికి, ఇంకా అలవాటు అవలా. తను పుట్టిన ప్రదేశంలో ఎవరొకళ్ళు మాట్లాడుతుంటే విని నేర్చుకోవాలి. ఇంద్రియాలు శరీర ఎదుగుదలలో జరుగుతుంది. అది పసిబిడ్డ ఏడ్చింది. ఏడిస్తే ఏమైంది?
తల్లికి తెలుసు తల్లి పెద్దది కనుక, తానే బిడ్డకి జన్మనిచ్చింది కనుక, తల్లిదండ్రులకు బిడ్డని సంరక్షించే విధానం తెలుసు. అందుకని వెంటనే తల్లి తీసుకొని తన హృదయానికి అత్తుకొని పాలు తాగిచ్చింది. తన దగ్గరే ఉన్న పాలు నోట్లో పెట్టింది, తీసుకెళ్ళి అవయవాన్ని నోట్లో పెట్టి కొంచెం పాలు వచ్చేలా ఆ పిల్లకి అవసరమైతే పాలు పిండి కూడా నోట్లో చూపిస్తారు. అప్పటి నుంచి చప్పరించడం నేర్చుకుంది బిడ్డ, పాలు ఇక్కడ వస్తాయని. ఆ పాలు ఇస్తున్న వాళ్ళు ఎవరో తెలియదు ఆ బిడ్డకే. కానీ అలా నెలల పర్యంతరము, సంవత్సరాల పర్యంతము తల్లిదండ్రులు అనేవాళ్ళు ఆ బిడ్డకి అన్నీ చేస్తూ నేను అమ్మని, నేను నాన్నని, నేను అమ్మని, నేను నాన్నని అని చెబుతుంటే వాళ్ళు నమ్మారు. చేసి చెబితే నమ్మారు, చేయకుండా ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు అదే బిడ్డ పుట్టంగానే తీసుకెళ్లి తుప్పతొట్టులో పారేస్తున్న వాళ్ళు ఉన్నారు, చెత్తబొట్టలో పారేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అనాథలని బోల్డ్ మంది అలా పెరుగుతున్నారు. వాళ్ళు నమ్మడానికి ఎవరు లేరు కూడా అక్కడ. అనాథలమని నమ్మారు, కానీ అనాథలు ఎక్కడి నుంచి పుడతారు? తల్లిదండ్రులకే పుడతారు. అనాథలు స్త్రీ పురుషులు లేకుండా పుట్టే అవకాశం లేదుగా అసలు. కాబట్టి వాళ్ళకి నమ్మటానికి ఎవరు లేరు ఎదురుగా. అంటే నమ్మకం అనేది నువ్వు నీ అంతటా నమ్మేది కాదు. అసలు నమ్మకం అనేది నువ్వు నీ ప్రాసెస్ కాదు, ఎదుటి వాళ్ళ ప్రాసెస్. ఎదుట వాళ్ళు నీతో అలా అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు నీకు అన్నీ చేసి నమ్మిస్తున్నప్పుడు, మళ్ళీ నమ్మించడం అంటే కళ్ళబొల్లు కబుర్లు బ్యాచ్లు చాలా ఉంటాయి, అది కాదు, సహజ జీవితంలో చెబుతున్నా. అలా నమ్మకం ఏర్పడుతుంది. అలా ఒక భార్య మీద, ఒక భర్త మీద, ఒక స్నేహితుడి మీద, ఒక ఆఫీసుల్లో, ఒక అన్నదమ్ముల మధ్య, ఒక అక్క చెల్లెళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలలో నమ్మకం ఎలా ఏర్పడుతుంది అంటే ఎదుట వాళ్ళు మనతో మంచిగా ప్రవర్తిస్తున్నారని మనకు అర్థమవుతూ ఉంటుంది. నమ్మకం ఎప్పుడు పోద్ది అంటే ఎదుటి వాళ్ళు మనతో సరిగా ఉండలేదు, మాటలు చెబుతున్నారు, విషయాల్లో మోసం చేస్తున్నారు, కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారని మనకు అర్థమైనప్పుడు నమ్మకం పోద్ది. అంటే నమ్మకం పుట్టడం కానీ నమ్మకం పోవటం కానీ ఎదుట వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ముందే నమ్మేయటం ఉండదు, ముందే నమ్మేయటమే గుడ్డితనం. నేను చెప్పేది అది. అసలు ముందు నమ్మటం అనేది మన జీవితంలో లేదు. మళ్ళీ మీరేదో గ్రంథాలు శాస్త్రాలు అని తెచ్చి పెట్టకండి, నేను అన్నింటినీ గౌరవిస్తున్నా. నేను ఒక హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్ ప్రాసెస్ అని చెబుతున్నా. నేను అన్ని మతాలని గౌరవిస్తా, అందరి దేవుళ్ళని గౌరవిస్తా, అందరి గురువుల్ని గౌరవిస్తా, దొంగ గురువుల్ని కూడా గౌరవిస్తా, మోసగాళ్ళని కూడా గౌరవిస్తా, మోసగత్తెలను కూడా గౌరవిస్తా. నాకేంటి వాళ్ళతో విరోధం, నన్ను ఎవరు మోసం చేశారు? కానీ మన ప్రాసెస్, శరీర ప్రాసెస్ ఎలా ఉందనే జ్ఞానాన్ని చెబుతున్నా. మీరు వాటిని మీకు నచ్చిన అన్నింటికి ముడిపెట్టబాకండి. అంటే నేను విమర్శించట్లా. ఇప్పుడు ఈ ప్రశ్నలు మీకు 3 చదివి ఎందుకు వినిపించానంటే ఇలాంటివి నాకు అనేక మంది రాశారు. మిమ్మల్ని మీరు చెప్పింది మాకు బాగుంది, మిమ్మల్ని నమ్ముతున్నాము, మిమ్మల్ని అనుసరిస్తున్నాము, మీరు చెప్పింది చక్కగా మనసుకు హత్తుకుంటుంది, కానీ ఇదిగో ఈ విషయం ఇలా చెబితే బాగుండేది, ఇలా చెబితే బాగుండేది అని నాకు సలహా ఇస్తున్నారు. నాకు సలహా ఇచ్చే బదులు చక్కగా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎంత నమ్మొచ్చు, ఎంత నమ్మకూడదు, దేన్ని నమ్మొచ్చు, దేన్ని నమ్మకూడదు మీరు కూడా చెప్పండి. మీకు అభిప్రాయాలు ఉన్నప్పుడు తప్పే ఉంది, సోషల్ మీడియా ఉంది, లక్షల మంది చెబుతున్నారు. ఆ వేరియేషన్ మీకు అర్థమైనప్పుడు అంటే ఎంత నమ్మమని చెబుతూ ఎంత నమ్మొద్దని చెప్పాలి. మళ్ళీ వారే చెప్పారు, నమ్మకం జ్ఞానానికి శత్రువే, కానీ నమ్మకం లేకుండా ప్రాథమికంగా కుదరదు కదా, నమ్ముతూ వెళ్ళమని చెప్పండి అని. అసలు నమ్మకము అనేది మనిషి విషయము కాదు, మనిషి బాడీలో లేదు. మనిషి బాడీలో నమ్మకం అనే తత్వమే లేదు. ఎదుట వాళ్ళు మనకు చేస్తున్న దానిని బట్టి నమ్ముతాము. ఈ కూరగాయలు తినొచ్చు అని తరతరాలుగా తింటున్నారు కాబట్టి తింటున్నాం, మిగిలిన వాటి జోలికి వెళ్ళడం, ఇది తింటే ప్రమాదం అని. ఇవన్నీ కూడా మనిషి నేర్చుకున్నాడు. మనిషి అసలు ఆహార పదార్థాలు తినడం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు తెలుసా? జంతువులను చూసి నేర్చుకున్నాడు. జంతువులు, పక్షులు కొన్ని తింటనే, లేదా అనేక రకాల జంతువులు కొన్ని రకాలు తింటనే, కొన్ని తింటలా, వాటి జోలికి వెళ్ళటల్లా. అప్పుడు అర్థమైంది మనిషికి ఇవి తినొచ్చు ప్రకృతిలో, ఇవి తినకూడదు అని తిని చూశాడు. ప్రమాదం ఏం జరగల. ఇది వేల సంవత్సరాల నుంచి వచ్చింది. అంతే తప్ప ఎవరో కనుగొన్న విషయాలు కాదు ఇవి. ఎవరు కొత్తగా కనుక్కున్న ఏమి లేవు ఇక్కడ. మీరు మీ నమ్మకంతో, మీ అపనమ్మకంతో అసలు ఇక్కడ ఏం పని లేదు. అసలు నమ్మకాలతో పని లేదు. ఇకపోతే ప్లాసిబో ఎఫెక్ట్ గురించి చెప్పారు. నేను ఇంతకు ముందు శీర్షికల్లో కూడా చెప్పాను. నమ్మటం వల్ల ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మందు ఉండదు టాబ్లెట్లో,
మందు లేని ట్యాబ్లెట్ అంటే ఏ పిండి పదార్థాలు అంటే మనిషికి హాని చేయనటువంటి తినే వస్తువుతో ట్యాబ్లెట్ తయారు చేస్తారు, కానీ అందులో మందు ఉండదు. అలా ట్యాబ్లెట్లు నిజమైన మందున్న ట్యాబ్లెట్లు ఇస్తూ కొంతమందిని, అంటే ఒకే రకమైన జబ్బు ఉన్నవాళ్ళని, అదే రకంగా ఉన్న మందు లేని ఒక ట్యాబ్లెట్ నుంచి కొంతమందిని పెట్టి పరిశీలనలు చేశారు సైంటిస్టులు. వీళ్ళు మందు లేకపోయినా మేము వేసుకుంటున్నాము మందు అనేటువంటి భావనలో ఉన్న వాళ్ళకు కూడా జబ్బు తగ్గడం మొదలైంది. అంటే మందు లేకపోయినా నమ్మకం పనిచేసింది అనేది వారి విషయం. ఇక్కడ మందు లేకపోయినా నమ్మకం పనిచేయటం కాదు సార్, డాక్టరు ట్యాబ్లెట్ అలవాటు మనకే, అది నమ్మకం కాదు. ట్యాబ్లెట్ వేసుకోకుండా ప్లాసిబో ఎఫెక్ట్లో ట్యాబ్లెట్ వేసుకోకుండా మీ అంతటా మీరు వేసుకున్నాను ట్యాబ్లెట్ నా జబ్బు తగ్గిపోద్దని నమ్ముకోండి, తగ్గించుకోండి, కుదురుతుంది. అప్పుడు ట్యాబ్లెట్ కూడా అక్కర్లేదుగా. మందు లేని ట్యాబ్లెట్ని నమ్మటం అనేది ప్రాసెస్లో నీ అంతరంగంలో ఉంది. అక్కడ ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ట్యాబ్లెట్ లేదు. అయితే ఇప్పుడు ఒక దొంగ గురువు దగ్గరికి వెళ్ళి, ఒక దొంగ స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో తాడో తాయితో కట్టుకొని నాకు తగ్గిపోద్ది అనుకుంటున్నాను, తగ్గిపోతే నమ్మించుకోండి, మీ ఇష్టం. అది నేను వద్దని అనలేదు అసలు. నేను ఆ విషయంలో కూడా క్లారిటీగా చెప్పాను. నేను నమ్ముతాను నమ్మొద్దు అనే విషయాలలో నేను కూడా నమ్ముతాను. నేను నా జీవితంలో బతకాలంటే ఎన్ని నమ్మాలి? నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యులను నమ్మాలి, నాకు తెలిసిన మనుషుల్ని నమ్మాలి, నేను తినే ఆహారాన్ని నమ్మాలి, నేను కట్టుకునే బట్టలను నమ్మాలి, నేను పీల్చే గాలిని నమ్మాలి, నేను ఉండే ఇంటిని నమ్మాలి. ఇప్పుడు అది కూలిపోద్ది అనుకున్నాను, ఆ ఇంట్లో ఉండలేనుగా. మొత్తం నా జీవితంలో ప్రతిరోజు నమ్ముతూ ఉంటేనే బతుకుతాను. నేను నమ్మకం లేకుండా ఎలా బతుకుతాను? కానీ తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు జాతకాలు జ్యోతిష్యాలు మీరే చెప్పారు. మళ్ళీ నేను అనేక చోట్ల మోసపోయానని కూడా చెప్పారు ఆయన ఈ మూఢనమ్మకాలతో. నేను నమ్మొద్దు అంటుంది వాటిని పరిశీలించమని, అంతే తప్ప ఇవి చెడ్డవా మంచివా అనేది విషయం కాదు అసలు. అక్కడ చెడ్డవైతే తెలుసుకో. దొంగ గురువులు, దొంగ స్వాములు, దొంగ గురువిణులు అంటే మాతాజీలు ఎటువంటి వాళ్ళు దొరికిపోతారు నీకే. అందుకని ముందే నమ్మేసి వెళ్ళిపోతానంటే ఎవరు నమ్ముతావు? తాళ్ళు అమ్ముతున్నారు, తాయెత్తులు అమ్ముతున్నారు. మంచి చెడో తెలుసుకొని వెళ్ళు, మంచి అయితే తీసుకో. ఒకటే బండ గుర్తు చెప్పా మీకు, డబ్బుతో సంబంధాలు లేకుండా, అంటే మీ నుంచి డబ్బుని ఆశించకుండా, మీ శ్రమని ఆశించకుండా, అంటే మిమ్మల్ని ఏదో విధంగా వాడేసుకోకుండా, మీ నుంచి శారీరక సంబంధాలు కోరుకోకుండా, ఈ మూడే ప్రపంచంలో తప్పులు. మీకు ఎవరైనా మేలు చేస్తే అసలు నమ్మకంతో పని లేదే, పని అవసరమే ఉంది, చక్కగా వెళ్ళి చేయించేసుకోండి. నమ్మేయండి అటువంటి వాళ్ళందరినీ, బ్రహ్మాండంగా నమ్మండి. మీ దగ్గర డబ్బు తీసుకోరు, మీ దగ్గర సేవలు తీసుకోరు, మీతో ఎటువంటి శారీరక సంబంధాలుగా మిమ్మల్ని వాళ్ళు ఉపయోగించుకోరు. ఇంకేమన్నా ప్రపంచంలో హాయిగా నమ్మండి. అటువంటి వాళ్ళు మీకు సేవ చేయడానికే వచ్చారు. వాళ్ళే మహాత్ములు, మహానుభావులు, నిజమైనటువంటి గురువులు అందరూ వాళ్ళే. నిజమైందంతా అదే, నమ్మండి. ఇంకా విషయాలకు వస్తే నేను అసలు ఏ శాస్త్రాన్ని కాదంటలా. అసలు నేను చదువుతున్న మంచి చెడులు అన్నీ కూడా నమ్ముతాను. నేను అందరినీ కూడా గౌరవిస్తా, చెడ్డవాళ్ళని కూడా గౌరవిస్తా. ఎందుకంటే ఒక చెడ్డవాళ్ళు దొంగలకు కూడా మైకిచ్చి, ఒక మహాత్ముడి వేషంలో దొంగలు ఉన్నారు, స్త్రీ పురుషులు ఎవరో మహాత్ముల వేషంలో ప్రజలను మోసం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మైకిచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? మంచిగా ఉండండి అనే చెప్పాలి. మంచిగా ఉండండి అని చెబుతూ వాళ్ళు మంచిగా ఉన్నట్టు నటిస్తూ మంచి పనులు చేస్తున్నామని చెబుతూ మిమ్మల్ని మోసం చేస్తారు ఎవరైనా. అది మీరు మోసపోకండి, పరిశీలించి నమ్మండి అంటున్నా. నేను నమ్మొద్దన్న దాంట్లో నా ఉద్దేశం అది. అలాంటి వాళ్ళు కూడా ఈ గ్రూపుల్లో చేరిపోయారు. పరిశీలించుకొని నమ్మకండి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను కనుక, నాకు ఆ మోసాలు తెలుసు కనుక. అలానే నేను ఎవరి పేర్లు చెప్పట్లా, నాకేం విరోధం ఎవరితో. ఇంకోటి ఏంటంటే, జ్ఞానం కావాలంటే అసలు నమ్మకంతో పనే లేదు. ఎందుకంటే నమ్మితే జ్ఞానం ఉండదు. తెలియని దాన్ని ఎలా నమ్ముతావు చెప్పండి? అసలు మీకు తెలీదు, ఎలా నమ్ముతారు? తల్లిని ఎందుకు నమ్మారో తెలుసా? కొన్ని లక్షల సార్లు పాలు తాగించి అన్నం పెట్టి పెంచుకుంటూ వచ్చింది. నీకు జ్ఞానం కలిగేటప్పటికీ అన్ని తల్లే సమకూరుస్తుంది, అన్ని తండ్రి సమకూరుస్తున్నాడు. నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడి నీకు సొంత ఆదాయం వచ్చి నీకు భార్యో భర్తో జీవిత భాగస్వామి వచ్చే వరకు మొత్తం వాళ్ళే సమకూరుస్తున్నారు నీకు. అందుకని నువ్వు నమ్ముతావు వాళ్ళని.
నమ్మటం కాదు, అది వాళ్ళు నమ్మించారు. నువ్వు నమ్మటం కాదు, వాళ్ళు నమ్మించారు నీకు అన్ని. చాలా నమ్మించేవాళ్ళు ఉంటే నమ్మండి అంటున్నా. వీళ్ళు మంచి వాళ్ళని మిమ్మల్ని నమ్మిస్తున్న అందరినీ నమ్మండి, మీ డబ్బు తీసుకోరు, మీ సేవలు తీసుకోరు, మీతో ఎటువంటి శారీరక సంబంధ అవసరాలు తీర్చుకోరు, మోసం చేయరు అన్న వాళ్ళు ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రుల వలే చక్కగా నమ్మండి. నమ్మద్దని ఎవరన్నారు? అసలు జీవితం అంతా నమ్మకాలతోనే ఉండదు. ఇప్పుడు గాలి పీలుస్తున్నాను, మంచి గాలి వెళ్తుందో విషవాయువు వెళ్తుందో నాకేం తెలుసు? విషవాయువు వెళ్తే ఈ నిమిషమే చచ్చిపోతాను, అలాని గాలి పీల్చకుండా ఉండలేనుగా. అది నమ్మటము నమ్మకపోవటము కాదు, అది చర్య. అసలు అది నమ్మటం నమ్మకపోవటం అనేది లేదు అక్కడ, అది ఒక చర్య. నమ్మటాలు నమ్మకపోవటాలు మానవ శరీరంలో ఉండవు. ఒకవేళ నమ్మకం అనేది ఉంటే ఎదుటి వాళ్ళు నమ్మించాలి. నమ్మకాన్ని అడగకూడదు, నమ్మకాన్ని ఇవ్వాలి. నమ్మకాన్ని అడగకూడదు, నమ్మకాలు ఇవ్వాలి. ఇక మతాలు, మళ్ళీ చెబుతున్న మతాలు, దేవుళ్ళు, ఆచారాలు, సాంప్రదాయాలు, విధి విధానాలు, పద్ధతులు, నేను దేన్ని తప్పంటలా, నేను అన్ని చేసుకుంటూ వచ్చా. నేను ఏదో ఒక మతంలోనే ఉన్నా. నేను ఏదో గురువు, ఎవరో ఒక గురువులు, ఏవో గ్రంథాలు చదవకుండా ఇవన్నీ మీతో ఎలా మాట్లాడతాను? ఏవో ఇందులో ఉన్న వాటిలో మంచిని తీసుకోకుండా మీకు ఎలా చెబుతాను? కానీ మళ్ళీ చెబుతున్నా, అందులో విచక్షణ చెప్పాను నేను. మతాన్ని అనుసరించొద్దు, నమ్మొద్దు, ఇవి అసలు చవటలా. మతము నీ ఎంపిక కాదు. నువ్వు విచక్షణతో ఆలోచించి ఇది మంచిదే అని నువ్వు నమ్మింది కాదు. ఈ దేవుడు మంచివాడే అని నువ్వు నమ్మింది కాదు. ఈ దేవత మంచిదే అని నువ్వు నమ్మింది కాదు. అలాంటి దేవుళ్ళని దేవతల్ని తక్కువ చేసేంత మూర్ఖుడినా నేను. ప్రాసెస్, మనలో జరిగిన ప్రాసెస్, జరుగుతున్న ప్రాసెస్ చెబుతున్నా నేను. అలవాటుగా నువ్వు పుట్టిన చోట వచ్చిన మతం నాదని దాన్ని పట్టేసుకొని అది నాదేని తిరుగుతున్నావు. దానికోసం ఎదుటి వాళ్ళని తిడుతున్నావు, దానికోసం ఎదుటి మతాలు కరెక్ట్ కాదంటున్నావు. అలాంటి చోట్ల విచక్షణ వాడు అని చెబుతున్నా. అది నా మతమైనా పరమతమైనా, అది నా గురువైనా పరగురువైనా, అది నా విధానమైన పరవిధానమైన, అది నా ఆచారమైన పర సాంప్రదాయమైన పరాచార సాంప్రదాయ విధానాలైనా అన్నింటిలో ఉన్న మంచిని తేనెటీగ వలె తీసుకో. అన్నింటిలో ఉన్న చెడుని వదిలే. అది నీ దాంట్లో ఉన్న, నువ్వు పుట్టిన దాంట్లో ఉన్న చెడు ఉంటే వదిలే. అలా చెడు వదిలేయాలి, మంచిని తీసుకోవాలని నువ్వు నమ్మకూడదు, పరిశీలించాలి. ఇది ఫలానా శాస్త్రంలో ఉంది కనుక నేను నమ్ముతున్నాను అన్నావు. అసలు నీకు శాస్త్రమే తెలియదుగా. వాళ్ళు ఏం చెబితే నమ్ముతావు. నువ్వు నేను నమ్మను అనుకో, నువ్వు నమ్మటం నమ్మకపోవటం వేరు. నువ్వు పరిశీలించు అంటున్నా, నువ్వు తెలుసుకో అంటున్నా, అంతే నేను చెబుతుంది. నేను జ్యోతిష్ శాస్త్రానికి విరుద్ధం కాదు, ఏ శాస్త్రాలకి విరుద్ధం కాదు. కానీ ఏ శాస్త్రంతో నాకు పని లేదు. ఎందుకనంటే అది కూడా చెప్పాను నేను, క్లియర్ కట్గా చెబుతున్నా. విశ్వశక్తిని నమ్ముతున్నా, ప్రాణశక్తిని నమ్ముతున్నా, అనంత ఆత్మశక్తిని నమ్ముతున్నా. దాన్నే దైవత్వము, దేవుడు అని చెప్పారని నమ్ముతున్నా. ఒక్కదాన్ని నమ్ముతున్నా. ఇక 1000 నాకు పని లేదు. ఆ 1000 ఈ ఒక్కదాంట్లోనే ఉంటాయి. మీరు విడివిడిగా చెబుతున్నారు. తాళ్ళు, తాయెత్తులు, జాతకాలు, జ్యోతిష్యులు, గ్రహశాంతులు, రకరకాలు ఏ మతాల్లో ఉంటే ఆ మత ఆచారాలు, విధానాలు, పద్ధతులు, నమ్మకాలు, ఇవన్నీ కూడా చిన్న 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 నమ్మకాలు. ఇలాంటి కోట్లు ఉన్నాయి. అసలు ఆ కోట్ల నమ్మకాలతో నాకు పని లేదు. నేను మొత్తంగా అనంత ఆత్మశక్తిని నమ్ముతున్నా. ఎందుకంటే అది నాలోనే ఉన్న ప్రాణశక్తి అని నేను బలంగా నమ్ముతున్నా. మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నది అదే. మంచి వాళ్ళలో ఉన్నదే, చెడ్డవాళ్ళలో ఉన్నదే, జడాల్లో ఉన్నదే, చైతన్యాల్లో ఉన్నదే, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నదే. అసలు సృష్టి దానిలోనే ఉంది. సముద్ర తరంగాల వలె, సముద్రంలో వస్తున్నటువంటి అలలు, తరంగాలు సముద్రపు నీరే. కానీ అలలు, తరంగాలని మనం పిలుస్తున్నప్పుడు అది సముద్రానికి భిన్నత్వం కాదు. సముద్రము యొక్క నీరు ఎగిసిపడినప్పుడు దాన్ని అలా తరంగమని ఒక సపరేట్ పేరు వ్యావహారిక సత్యంగా పెట్టుకున్నాం. అది వ్యావహారిక సత్యం మాత్రమే, అది నిజం కాదు. నిజమేంటి? కెరటాలు, అలలు, తరంగాలు, అక్కడ ఎగిసిపడిన బొడగలు, నొరగ, ఇవన్నీ కనపడుతున్న మాట నిజమే. కానీ మొత్తం కలిపితే సముద్రం వేరు, వేరు కాదు. కానీ తెలియని వాళ్ళకి ఇప్పుడు ఏమైంది? అలలు అన్నారు, బుడగలు అన్నారు, కెరటాలు అన్నారు, తరంగాలు అన్నారు, నీరు అంటున్నారు, మళ్ళీ సముద్రం అంటున్నారు. విడివిడిగా ఉంది. విడివిడిగా ఉన్నది పేర్లు గుర్తించడానికి పెట్టుకున్న వ్యావహారిక సత్యము తప్ప సముద్రము అనేటువంటి ఆ విశాల అనంత నీరు లేకపోతే బుడగలు లేవు, కెరటాలు లేవు, నురుగు లేదు. కనుక తాత్కాలికంగా కనపడుతున్న బుడగలన్నీ పగిలిపోయి కెరటంలోని నీరులో కలిసిపోయి
ఆ నీరంతా మళ్ళీ ముందుకు వచ్చిన కెరటం అలా వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలోనే లీనమైపోయి మళ్ళీ ఇంకొక కెరటం పుట్టి మళ్ళీ లీనమైపోయి మళ్ళీ ఇంకొక కెరటం పుట్టి మళ్ళీ లీనమైపోయి ఎప్పటికీ సముద్రంలో కెరటాలు వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, వెళుతూ ఉంటాయి. ఎక్కడ? సముద్రంలోనే ముందుకు వచ్చి సముద్రంలోనే వెనక్కి వెళ్ళినట్టుగా కనపడుతూ ఉంటుంది, మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అదంతా సముద్రము యొక్క చైతన్యము. అది కెరటము కాదు, అలా కాదు, తరంగము కాదు, బుడగా కాదు, నురగా కాదు. అసలు అలా చూడాల్సిన అవసరం లేదు. సముద్రము యొక్క చైతన్య లక్షణము చేత, కదలిక అనేటువంటి లక్షణము చేత జరుగుతున్న ప్రక్రియ. సముద్రము జడము కాదు, దానిలో చైతన్యత ఉన్నది అని అది తనలో తాను కదులుతుంది. దాన్ని నమ్మటం నమ్మకపోవటం పోవటం అనే ప్రక్రియ లేదు. గమనించటం, తెలుసుకోవటం, అన్వేషించటం, కనుక్కోవటం. ఇది సముద్రమే. ఈ బుడగ ఎవరో? సముద్రపు నీరే. ఈ కెరటం ఎవరో? సముద్రపు నీరే. ఇది ముందుకు ఎక్కడికి వచ్చింది? సముద్రంలోనే. ఇది వెనక్కి ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోనే. మొత్తంగా జరుగుతున్నది ఏంటి? సముద్రమే. మరి వెనక సముద్రం అంతా ఎందుకు కదలటలేదు? సముద్రంలో మొత్తం సముద్రాన్ని ఊహించలేం కనుక ఊరికనే సముద్రం 100% అని చెప్పుకుంటే అందులో ఒక 1% తీసుకుంటే ఆ 1%ని మళ్ళీ ఒక 100 వంతులు చేస్తే 0.1% కూడా అలలో తరంగాలు కదలవు. మిగిలిన సముద్రం నిశ్చలంగా ఉంటుంది. అదే సృష్టి తీరు. ఆ కదలిక మనకి దాని చైతన్యతను చెబుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది అలలు కాదు, తరంగాలు కాదు, బుడగలు కాదు, నురుగు కాదు, అది వెగిసిపడే తీరు తెన్నులు కాదు, వాటిని పొగుడుకోవటం కాదు, వాటిని తెగడటం కాదు. సముద్రము చైతన్యము అని గ్రహించాలి. అది దాని చైతన్యత. ఇది అలాగే సృష్టి చైతన్యత. ఇది అనంత విశాల విశ్వము యొక్క చైతన్యత, ఆత్మశక్తి యొక్క చైతన్యత సృష్టిలా కనపడుతుంది. సృష్టిలో అనేకం మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మటం నమ్మకపోవడంతో పనే లేదు. అసలు నమ్మకం నీ శరీరంలో లేదు. మళ్ళీ చెబుతున్నా, ప్లాసిబో ఎఫెక్ట్లో కూడా డాక్టరు టాబ్లెట్ అనేది తరతరాలుగా అలవాటైన విషయము. ఒకవేళ నమ్మకంతోనే జరిగిపోతే అసలు టాబ్లెట్ ఎందుకు? ప్లాసిబో ఎఫెక్ట్లో టాబ్లెట్ యాకర్లో మీరు కూర్చొని జబ్బు తగ్గిపోద్ది 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 అనుకోండి, తగ్గిపోద్ది కాదు. ప్లాసిబో ఎఫెక్ట్లో ఏం జరుగుతుందంటే దానికి ఒక ఆధారత అవసరమైంది. ఏంటి ఆధారత? టాబ్లెట్. టాబ్లెట్లు డాక్టర్లు మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఆ టాబ్లెట్లు డాక్టర్లు తెలుసు కనుక టాబ్లెట్ నేను వేసుకున్నాను అన్న భావన నాలో కెమికల్ రియాక్షన్ని క్రియేట్ చేసింది. అంటే టాబ్లెట్లో ఏ కెమికల్స్ ఉంటాయో అన్ని కెమికల్స్ నా శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అది శరీరంలోనే ఉంది. అయితే అక్కడ మళ్ళీ ఆ టాబ్లెట్ ప్లాసిబో ఎఫెక్ట్ డాక్టర్ లేకపోయినా ఆ డాక్టర్ నీకు ఇది నమ్మించి ఇది మందు అని ఆ టాబ్లెట్ ఇవ్వకపోయినా జరగదు. అందుకని అక్కడ నువ్వు అది వేసుకున్నాక నాకు తగ్గిందని అనుకుంటున్నారు, రీసెర్చ్లో చెప్పింది. ఒకవేళ అదే మొత్తం నిజమైతే అసలు మరి మందుల షాపులు ఎందుకు అందరికీ డమ్మీ టాబ్లెట్లు ఇచ్చి నమ్మించేయచ్చుగా? ఇవి పూర్తిగా తేల్చటానికి లేని విషయాలు. వితండవాదం లేదు ఇందులో. నిజంగా అందరికీ డమ్మీ టాబ్లెట్లు ఇచ్చి తగ్గించేయచ్చుగా? అన్నిటికీ పేర్లేసి మందుల షాపుల్లో పేర్లేసేసి డమ్మీ టాబ్లెట్లు తయారు చేసేసి వేసుకుంటే తగ్గిపోతుందని తగ్గించేయచ్చుగా? కాదు. అది ఎక్కడ జరుగుతుంది అంటే విపరీతమైనటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఉన్న చోట వాళ్ళ శరీరమే కెమికల్ రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే నా తల్లి అంటే నాకు ఇష్టం, నా తండ్రి అంటే నాకు ఇష్టం, నా అనేటువంటి నా కుటుంబ సభ్యులు నాకు ఇష్టం, నావేని నేను ఏర్పరుచుకున్న బంధాలన్నీ నాకు ఇష్టం, నావేని నేను ఏర్పరుచుకున్న సంపదలన్నీ నాకు ఇష్టం. నా వాటికి ఏమన్నైతే నేను ఎందుకు తట్టుకోలేను అంటే నావి అని నేను నాలో చేర్చుకున్న విషయాలన్నీ నాలో అంతరంగంలో, అంటే వాటికి ఏమన్నా జరిగినప్పుడు, హాని జరిగినప్పుడు అంతరంగంలో నావి అన్న బంధానికి కలిగిన బాధలు, అవి నా సంపదలు కావచ్చు, నా మనుషులు కావచ్చు, నేను కూడా కావచ్చు, దానికి నా శరీరం రియాక్ట్ అవుతుంది. నా శరీరం ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఆ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. రోజు జరిగేది అంతే. మనకి రోజు కెమికల్సే రిలీజ్ అవుతాయి. అసలు మనం కదలాలి అంటే మొత్తం కెమికల్ రియాక్షనే. ఆదేశాలన్నీ మెదడు నుంచి వెళ్ళి అనేదంతా కెమికల్ ప్రాసెస్, రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అలా
రసాయనాలు ఉత్పత్తి అవటం వలన మనం అసలు బతుకుతున్నాం, కదులుతున్నాం, పనులు చేస్తున్నాం. ఆ రసాయనోత్పత్తే సుఖాలు ఇస్తుంది, ఆ రసాయనోత్పత్తే దుఃఖాలు ఇస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు అసలు నేనే నాకు తెలియదు పూర్తిగా. ఈ శరీరం అని నేను అనుకుంటున్నా, లోపల పనిచేసే తీరే తెలియదు. ఇప్పుడు నేను నమ్మేశానులే, నేను ఈ శరీరమే పరిమితం, నాకు తెలిసిందే అనుకుంటే నీ లోపల పనితీరే నీకు తెలియదు. నీ లోపల పనితీరు తెలుసుకో. ప్రతి మనిషికి మనం గమనించి చూడండి, బుద్ధి అనే ఒక విచక్షణ జ్ఞానం పెట్టబడింది. ఎందుకు పెట్టబడింది గమనించండి. నమ్మమని పెట్టబడింది అది. ఇప్పుడు మనసు ఒక పని చేద్దాం ఉంది, కోరిక అన్నారు కదా దాన్ని. కోరిక, ఎదురింటి ఆవిడ బాగుంది, పక్కింటి ఆయన బాగున్నాడు, చిన్న అబద్ధం చెప్పి మోసం చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, లంచాలు తీసుకోవచ్చు, లంచాలు ఆథరైజ్డ్, అసలు ఎవడో పట్టుకోడు, పని చేసి పెట్టాలంటే లంచం ఇస్తే చేసి పెడతాం. ఎవడికి తెలుస్తుంది? తెలీదు. లేదా దొంగతనాలు చేయొచ్చు, తెలీదు. మోసాలు చేయొచ్చు, కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, అన్నీ జరుగుతున్నాయిగా. అలాంటి ఆలోచన ఒకటి నాకు కలిగింది. నా కోరికని ఎలా అయినా తీర్చుకుందామనే ఆలోచన నాకు కలిగింది. కలిగినప్పుడు నా లోపలే ఉన్నటువంటి బుద్ధి దాన్ని ఖండిస్తుంది. మీరు గమనించండి, మీ ప్రాసెస్ చెబుతున్నా, నేను ప్రాసెస్ చెబుతున్నా, మీరు దాన్ని తీసుకెళ్ళి దేనికో అంటగట్టకండి. అలా అని నేను ఆ ప్రాసెస్ని ఇంత ప్రతిశీర్షికలోని వివరించలేనుగా, ఎలా చెప్పగలను? నేను ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి చెబుతున్నా, 3.5 సంవత్సరాల నుంచి చెబుతున్నా. ఇప్పుడు 2000 పైన చెప్పేశా. శీర్షికల నెంబరింగ్ తక్కువ కనపడవచ్చు, కానీ 2000 పైన చెప్పా. నేను చెప్పింది ఆవగింజంత కూడా ఉండదు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా ఎన్నిసార్లైనా చెప్పలేకపోయాను. ఎందుకని? అప్పటికే కొంతే చెప్పగలను. మీరు అడిగింది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు వెనక నుంచి సపోజ్ ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చి, ఒక శంకరాచార్యుల వారు వచ్చి సమస్తం చెప్పారు, మళ్ళీ ఇంకొక రామానుజాచార్యులు ఎందుకు, ఇంకో మధ్వాచార్యులు ఎందుకు, ఇంకో మతంలో వాళ్ళు ఎందుకు, ఇంకో మతంలో వీళ్ళు ఎందుకు, మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ చెబుతానే ఉన్నారేంటి? అది సరిపోద్దుగా. కాదు, జ్ఞానం అనంతము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, మహాత్ములే చెప్పారు. అది అనంతం నాయన. ఎవరు ఎంత చెప్పినా నువ్వు దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని పొందుతూ దాంట్లో నువ్వు లీనమై కలిసిపోవటమే తప్ప, సముద్రంలో పడినటువంటి నీటి బొట్టు సముద్రంలో లీనమైపోయినట్టుగా, కలిసిపోయినట్టుగా, తనకు సొంత ఎంటిటీ లేకుండా ఇక సముద్రమే తానైపోయినట్టుగా, నీటి బొట్టుగా ఇక మిగలనట్టుగా నువ్వు అందులో లీనమైపోవటమే తప్ప, అనంతంలో నువ్వు దాన్ని ఏదో తెలుసుకోవటం అనేది ఉండదు. అందులో నాబోటి అల్పుడు, వాళ్ళు మహానుభావులు, మహాత్ములు, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు, అటు వేదాలు రాసిన కాడి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మనకు జ్ఞానబోధలు అందించిన మహనీయులు, అన్ని మతాలలో జ్ఞానాలు అందించిన మహనీయులు, మహాత్ములందరూ కూడా నిజంగా అనుభూతిని పొందిన వాళ్ళు, నిజ అనుభూతిని, ఆత్మానుభూతిని పొంది చెప్పారు. నేను ఒక చిన్న సామాన్యుణ్ణి, నేను అసలు ఎలా చెప్పగలను? నా అభిప్రాయాలు చెబుతున్నాను, నా ఆలోచనలు చెబుతున్నాను, నేను గ్రహించింది చెబుతున్నాను, నన్ను కూడా నమ్మకండి, కానీ ప్రాసెస్ చెబుతున్నాను. నేను అసలు దేని జోలికి వెళ్ళటంలో, నేనేం మాట్లాడినా విషయాలు మతాల్లో నడుస్తాయి, మార్గాల్లో నడుస్తాయి, దేవుడితో నడుస్తాయి. ఆధ్యాత్మికత, భౌతికత అనేది మొత్తం మత సంబంధ, దైవ సంబంధ, గురు సంబంధ, జ్ఞాన సంబంధ విషయం కనుక వాటిని ఆ పదాలు ఇందులోకి వస్తాయి, వాటితో పోలుస్తూనే చెప్పాలి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒక మనిషి శరీర ప్రాసెస్సే అలా ఉంది, మీరు ప్రాసెస్సే తప్పెళ్తున్నారంటున్నా. అలానే నేను చెప్పానన్నా మీరు దాన్ని నమ్మొద్దు, మీరు పరిశీలించుకోండి. నాకు అంటే మనకు కలిగే ఒక ఆలోచన చెయ్యొచ్చా, చేయకూడదా, తప్ప రైటా అని చెప్పే ప్రాసెస్సే మనలో ఉంది. అంటే ఏంటి? పరిశీలించుకొని చేయమనా, నమ్మేసి చేయమనా? మీరు ఆలోచించండి. అసలు మన శరీరంలో నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే మొదట వచ్చిన ఆలోచనకి వెళ్ళిపోవచ్చుగా. మనం ఒక కోరిక కలిగింది, ఇలా తిందాం అనిపించింది, మొదటి ఆలోచన. లేదా పక్కింటి ఆవిడతో గడుపుదాం అనిపించింది, ఎదురింటి ఆయన అందగాడు, ఆయనతో గడుపుదాం అనిపించింది, లేదా మోసం చేసి డబ్బు తెచ్చుకుందాం అనిపించింది, ఒక అబద్ధం చెబితే బోళ్ళు సంపాదించవచ్చు అనిపించింది, ఏదో ఒకటి అనిపించింది, అందరికీ అనిపిస్తుంది కదా రోజు. లేదా తినకూడనే తిందాం అనిపించింది, షుగర్ ఉంది స్వీట్లు తిందాం అనిపించింది, బీపీ ఉంది కారాలు తిందాం అనిపించింది, అనేక రకాల జబ్బులు ఉన్నా కూడా ఆ జబ్బులకు వ్యతిరేకమైన తినాలనిపిస్తుంది. కోరికది. తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, అనేక రకాల మాదక ద్రవ్యాలకు వ్యసన పరులు అయిపోయారు, అవన్నీ చేయాలనిపిస్తుంది. అది మొదటి ఆలోచన, అదే కోరిక, మనసు. దాన్ని ఖండిస్తూ మనలోనే బుద్ధి ఉంది.
ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని దేశ కాల పరిస్థితులు, మన స్థితిగతులు, మనం ఉన్న ఇండివిజువల్ పరిస్థితులతో కంపేర్ చేస్తూ మన బుద్ధి చెప్పుద్ది. అందుకని ఎవరికాళ్ళకు బుద్ధి పెట్టబడింది, సామూహిక బుద్ధి కాదు. ప్రతి ఇండివిజువల్కి బుద్ధి ఉంది. చిన్నపిల్లడి నుంచి కాసేపట్లో చచ్చిపోబోయే ప్రతి వ్యక్తికి బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఏం చెప్పుద్దో తెలుసా? వాళ్ళున్న ప్రదేశంలో ఉన్న సామాజిక ధర్మాలలో, వాళ్ళున్న స్థితిగతుల్లో, చిన్నపిల్లోడా, మధ్య వయస్సుడా, పెద్దోడా, చిన్నోడా, వాళ్ళ బాధ్యతలేంటి, వాళ్ళ విధానాలేంటి, వాళ్ళ పద్ధతులేంటి, వాళ్ళ ఆరోగ్యాలేంటి, వాళ్ళ అనారోగ్యాలేంటి, మొత్తం ఒక ఇండివిజువల్ యొక్క పరిస్థితుల్ని బేరీజులో వేసుకొని బుద్ధి చెబుతా ఉంటుంది చేయొద్దని. నమ్మమని చెప్పిన ప్రాసెస్ అసలు మీ శరీరంలో ఉందా? శరీరంలో ఎక్కడుంది? మీరు బుద్ధి చెబుతుందిగా ఇది తప్పు, ఇది రైట్ అని, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని. అసలు బుద్ధే చెబుతుంది ఇది నమ్మొచ్చు, నమ్మకూడదని కూడా. ఆశ నమ్మిస్తుంది, కోరిక నమ్మిస్తుంది. మూఢత్వం అంటే ఏంటో తెలుసా? బుద్ధిని వాడని తత్వం. అది మనసు లక్షణం. అది కూడా మళ్ళీ మనసు బుద్ధి ఏమి లేవు, ఒకటే శక్తి. కానీ మహాత్ములు మనకు అర్థం అవడానికి చెప్పారు. నాకు కావాలి, నేను ఇలాగే అని అనిపించింది కోరికని, అది మనసుకు సంబంధించిందని. మళ్ళీ నాకు సంబంధించి నాకు కావాలి, ఇలా చెయ్యాలి, ఇలా పొందాలి అని నేను అనుకుంటున్నప్పుడే ఇది తప్పు రైట్ అని నాలోనే చెబుతున్నటువంటి విచక్షణ జ్ఞానానికి బుద్ధిని పేరు పెట్టారు. ఇప్పుడు కావాలని కోరుకుంటుంది నేనే, చెయ్యాలనుకుంటుంది నేనే, అది తప్పో రైటో ఏదైనా అది కావాలనుకుంటుంది నేనే, దానికి ప్రయత్నిస్తున్నది నేనే. కానీ నాలోనే మళ్ళీ ఇది తప్పు రైట్ అని నాకు నేను చెప్పుకుంటుంది నేనే. బుద్ధి నాదే, కోరిక నాదే, మనసు నాదే. అది అర్థం అవడానికి వేరియేషన్ ఇచ్చారు, పేర్లు మార్చారు. కోరికను ఒక పేరు పెట్టారు, అది మనసు అని ఒక పేరు పెట్టారు, బుద్ధి అని ఒక పేరు పెట్టారు. నేను ఆ ప్రాసెస్ని చెబుతున్నా. ఆ ప్రాసెస్లో మీ బుద్ధిలో, విచక్షణ జ్ఞానంలో మీకు జ్యోతిష్యం కరెక్ట్ అనిపిస్తే చక్కగా వెళ్ళండి, మీకు వాస్తు కరెక్ట్ అనిపిస్తే చక్కగా వెళ్ళండి. మీకు తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, మహాత్ములు, గురువులు ఎవరు కరెక్ట్ అనిపిస్తే అలా వెళ్ళిపోండి. వెళ్ళొద్దని నేను ఎందుకు చెప్పాను? నేను నన్ను కూడా నమ్మొద్దని చెబుతున్నా. ఇప్పుడు ఇవన్నీ అడిగిన ఆయన ఏమంటున్నారు తెలుసా? నేను అసలు ఎప్పటి నుంచో ఎన్నో దెబ్బతిన్నాను, ఓషో గారి ద్వారా కొంత ఉపశాంతిని పొందాను, వారి ప్రవచనాలు విని ఇప్పుడు మేము విని ఉపశాంతిని పొందుతున్నాను. కానీ మళ్ళీ మీరు ఈ నమ్మకాల గురించి ఎలా చెబుతున్నారంటున్నారంటే అసలు నేను చెప్పింది మీకు అర్థమే కాలేదు. నేను ఎవరికి వ్యతిరేకిని కాదు. నేను శరీరం అంటే ఒక మనిషికి సంబంధించిన ఆధ్యాత్మిక చదువు, ఇది ఆత్మజ్ఞాన చదువు. మీరు వాక్యాలు, సెంటెన్సులు మీ అభిప్రాయాల ప్రకారం తీసుకుంటే తప్పే కనపడుతుంది ఎక్కడైనా. అసలు నేను తప్పు ఒప్పు చెప్పట్లా, ప్రాసెస్ చెబుతున్నాను. ఒక మనిషి యొక్క శరీర పనితీరు, మనస్సు పనితీరు, బుద్ధి పనితీరు అవి తెలుసుకుంటూ జీవిస్తే ప్రాణశక్తి దాకా వెళ్ళగలుగుతావు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నేను అది చెబుతున్నా. అయితే దాన్ని మొత్తంగా ఒక శీర్షికలు మీకు ఎలా చెప్పగలను అంటే, నమ్మొద్దు అంటే ఒకవైపు వెళ్ళిపోతున్నారు, నమ్మండి అంటే ఇంకోవైపు వెళ్ళిపోతున్నారు. అందుకని నమ్మకం అనేది అసలు మనిషిలోనే లేదని చెబుతున్నాను నేను. మీకు అర్థం అవ్వని దాన్ని నమ్మలేరు, 1000 సార్లు చెప్పా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? అది వేదాల్లో ఉంది, అది శాస్త్రాల్లో ఉంది. జ్యోతిష్యం కూడా వేదాలలో ఒక అంగం కాబట్టి, వేదాంగం కాబట్టి మీరు దాన్ని అలా అంటాం తప్పు కాదు. నేను దాన్ని అలా ఎందుకన్నాను? నేను అన్నింటినీ గౌరవిస్తా, వేదాలను గౌరవిస్తా, సమస్తాన్ని గౌరవిస్తా. నేనేమంటున్నానంటే అది అందులో ఉంది కాబట్టి నమ్మితే నీకు తెలియదు కదా అంటున్నా. అందులో ఉంది కాబట్టి నమ్మటం కాదు, నువ్వు తెలుసుకో. నమ్మటం నమ్మకపోవడంతో ప్రశ్నే లేదంటున్నా. నువ్వు తెలుసుకుంటే నీకు నమ్మకం ఆటోమేటిక్గా ఏర్పడిపోద్ది. కాదు ఉంటే మంచిదైతే నీకే తెలుస్తుంది, లేదా చెడ్డదైతే నీకే తెలుస్తుంది. అది మంచిదా చెడ్డదా నువ్వు నీ అంతటి నిర్ణయించుకో. నేను చెప్పాను, ఇంకోళ్ళు చెప్పారని, ఇందులో ఉందని అందులో ఉందని కాదు. అదే చెప్పాను, మళ్ళీ అదే చెబుతున్నా. పుట్టుకతో ఏర్పరచుకున్నటువంటిది నేను ఎన్నుకున్న మతం కాదు. నేను ఆ మతంలో పుట్టాను అన్నప్పుడు అది నేను ఎన్నుకున్న మతం కాదు. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అక్కడ నా మతం అయిపోయింది. అక్కడ నా ఎన్నిక లేదు, నా పరిశీలన లేదు, నా అన్వేషణ లేదు. నేను ఇది అవును నిజమని స్వీకరించింది కాదు. అలవాటుని నిజం అనుకుంటున్నాను. అలవాటుగా మతంలో పెరిగాను. అలవాటుగా దేవుణ్ణి, ఆ విధానాలని, ఆచార సాంప్రదాయాలని తల్లిదండ్రుల వలన వాళ్ళు ప్రోత్సాహం వలన, వాళ్ళు ఆచరించడం వలన చూసి నేర్చుకుంటూ వచ్చాను. అలవాటుగా మాతృభాష వచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళని వినడం వలన అక్కడ పుట్టాను, ఆ భాష మాతృభాషగా వచ్చింది. అది నేను నేర్చుకున్నది కాదు, ఎన్నుకున్నది కాదు.
అలవాటుగా కట్టుబొట్టు తీరుతెన్నులు వచ్చేసినాయి. అన్నీ అలవాటుగా వచ్చినాయి. అలవాటుగా అక్కడ మా ఇంట్లో తినే ఆహార పదార్థాలు తినేస్తా, అలవాటుగా మా ఊళ్ళు కట్టుబొట్టు ఎలా ఉందో అది ఉంటుంది, అలవాటుగా అన్నీ నేర్చేసుకున్నా, అలవాటుగా భాషలు వచ్చినాయి, అలవాటుగా ఏర్పరుచుకున్నదే ఆ భావ పరంపర. ఇక్కడిప్పుడు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో అలవాటుగా వచ్చే సహజం. చిన్నప్పుడు పుట్టాం కాబట్టి అదేం తప్పు కాదు. కానీ ఇప్పుడు అలవాటు నిజం కాదని తెలుసుకోవాలి నువ్వు. అది అలవాటు, అలవాటుగా వచ్చిన మతం, అలవాటుగా వచ్చిన దేవుడు, అలవాటుగా వచ్చిన జ్ఞానం, అలవాటుగా పొందినవి అన్నీ నువ్వు. అలవాటుని విచక్షణతో సత్యం చేసుకో. ఇప్పుడు అలవాటుని నువ్వు అనుభవించు, సత్య విచక్షణ పరంపరలోకి తీసుకెళ్ళు. అవునా కాదా అని పరిశీలించు. నువ్వు పెద్దోడు అయ్యావు, నువ్వు పెద్దదాని అయ్యావు, నీ విచక్షణతో పరిశీలించు. నువ్వు ఉన్న మతాన్ని వ్యతిరేకించమంటలా, పరమతాలని వ్యతిరేకించమంటలా, అసలు దేన్ని వ్యతిరేకించమంటలా. నీకు అలవాటుగా వచ్చినవి, అది మనిషి చేసుకున్నటువంటి అలవాటు, శరీర ప్రక్రియని చెబుతున్నా నేను చెప్పి మాట్లాడేది ఎప్పుడు సామూహికం కాదు, ఇండివిజువల్. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. వ్యక్తిగతం అంటే ఏంటి? నా ఒక్కడికే సంబంధించింది, వింటున్న మీ ఒక్కడికే సంబంధించింది. నా అభిప్రాయాలు మీ మీద రుద్దను. నేను చెబుతున్నా, ముందు నుంచే చెబుతున్నా, నన్ను కూడా నమ్మకండి, నేను ఒక సామాన్యుణ్ణి. ఎందుకని? ఇవి నా అభిప్రాయాలు, నాకు అర్థమైన సత్యాలు, నాకు అర్థమైన విషయాలు. ఇప్పుడు నేను దొంగ గురువులు, దొంగ మాటలు, దొంగ విధానాలు తగిలారనుకోండి, నాకు నమ్మకం పోద్దుగా. అలాని పోద్దని నేను నమ్మకం ఏం పోగొట్టుకోలేదుగా. మీతో నేను మాట్లాడేది జ్ఞానమేగా, ఆధ్యాత్మికతగా. కాబట్టి ఇందులో దొంగలు కూడా ఉన్నారు, నమ్మకండి అని చెబుతున్నా. ఒకటి. రెండు, మళ్ళీ నేను కింద ఏ చిన్న చిన్న నమ్మనని చెబుతున్నా. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఏదీ నమ్మను. ఇలాంటి ఎన్ని లక్షలున్నా నమ్మను. ఎందుకనంటే నేను మొత్తంగా విశ్వశక్తిని నమ్ముతాను. తాళ్ళైనా అదే ఉండాలి, తాయెత్తులైనా అదే ఉండాలి, దేవుళ్ళైనా అదే ఉండాలి, మతంలోనే అదే ఉండాలి, ప్రార్థనాలయంలోనే అదే ఉండాలి, రంగురాళ్ళలో అయినా అదే ఉండాలి. మీరు ఎన్ని చెప్పినా అన్నింటిలోనూ మొత్తం విశ్వశక్తే. ఏక విశ్వశక్తిని నమ్ముతున్నప్పుడు, అది నాకు అర్థమైనప్పుడు వీటిని నమ్మవలసిన అవసరమే నాకు లేదు. ఎవరు వీటిని నమ్ముతారు? ఏక విశ్వశక్తి అర్థం కానప్పుడు. లేదు, కనీసం మీకు దేవుడు పోని ఆ విశ్వశక్తినే దేవుడని తీసుకొచ్చారు. ఆ దేవుడి విధానాలే మతాలైనవి. అనేక దేవుళ్ళు అనేక విధానాలుగా ఏర్పరచుకునే మతాలైనవి. మీకు ఆ దేవుడు అనే దాని సంపూర్ణంగా అర్థమైనా కూడా మీరు మళ్ళీ తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు వెనక పరిగెత్తరు. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు, దైవశక్తి. అంటే అది కూడా అర్థం కావాలి, అందుకే వీటి కోసం పరుగులు చేస్తున్నారు. అది అర్థం అవ్వాలి. అర్థమైతే దాన్ని నమ్మేవాళ్ళు. దాన్ని నమ్మితే దీన్ని ఎందుకు నమ్మటం? అన్నిటికంటే పైదాన్ని దేవుడు అనే దాన్ని నమ్మినప్పుడు ఇంకా మిగిలినవన్నీ దేవుడే సరి చేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ నువ్వు ఇప్పుడు ఒక తాడుకి ఎందుకు వెళ్తావు, ఒక తాయెత్తుకి ఎందుకు వెళ్తావు, ఒక జ్యోతిష్యానికి ఎందుకు వెళ్తావు, ఒక జాతకానికి ఎందుకు వెళ్తావు అంటే నీకు మేలేదో జరగాలని. అసలు దేవుడు అనే కాన్సెప్ట్ నేను నమ్మేసినప్పుడు ఆ దేవుడు సర్వము, ఆ దేవత సర్వము అని ఎవరి మతంలో ఆ కాపాడుతారని మీరు ధర్మంగా మంచిగా జీవిస్తున్నప్పుడు, అన్నిటికంటే పైన ఉన్నది అది అయినప్పుడు, ఆ దైవ శక్తిని నువ్వు విశ్వసిస్తున్నప్పుడు, అది నీకు సమస్తాన్ని అదే సమకూరుస్తుంది అనేటువంటి నమ్మకం నీకు ఉన్నప్పుడు వీటి వెనకెందుకు పడతావు? దాని పద్ధతులు ఎన్ని సాగుతున్నాయి అన్నప్పుడు ఆ దేవుడే ఆత్మశక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి. అంతిమంగా అక్కడ దాకా ప్రయాణించి అది అర్థమైనప్పుడు అసలు ఇంకో దాన్ని నమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకని? ఉన్న సత్యం నాకు తెలిసింది. నేను ఆత్మశక్తిని నమ్ముతున్నానని కాదు, నాకు అర్థమైంది నమ్ముతున్నా. నా తల్లిదండ్రులు నమ్మినట్టు. నా తల్లిదండ్రులు నాకు అన్ని సమకూర్చి పెట్టారు కాబట్టి వీళ్ళు నా తల్లిదండ్రులని నమ్మాను. నేను నీకు తల్లిని కనుక నీకు అన్నీ చేసి పెడుతున్నా, నీకు తండ్రిని కనుక నేను అన్నీ చేసి పెడతాను. అలాగే నా బిడ్డలు నన్ను తండ్రిగా నమ్ముతున్నారు. ఎందుకని? నేను అన్ని చేసి పెడుతున్నాను కనుక. నా బిడ్డలని నేను నమ్మక్కర్లే. అసలు నా బిడ్డలు అని నేను నమ్మక్కర్లే. ఎందుకో తెలుసా? నేనేగా కన్నదే. నమ్మకంతో పనే ఉంది నాకు. అది సాక్ష్యం నేనే. అసలు నమ్మాల్సిన అవసరమే లేదు. అది సత్యము, నాకు తెలిసిన సత్యం. అలా తెలుసుకోండి అంటున్నా. ఏ తల్లిదండ్రులు వీళ్ళు నా బిడ్డలైనా కాదని నమ్మాల్సిన అవసరమే లేదు. ఉందా? నమ్మకంతో అవసరం ఉందో చెప్పండి అక్కడ. ఎందుకని? ఆ తల్లిదండ్రులు భార్యాభర్తలు కలిస్తే, అనేక సార్లు కలిస్తే పుట్టారు. వాళ్ళ ముందే జరిగింది అదంతా. వాళ్ళ ఎరుకలో జరిగింది, వాళ్ళ కలయికలతో జరిగింది, వాళ్ళ ఇష్టంతో జరిగింది, వాళ్ళ నిర్ణయంతో జరిగింది. అక్కడ నమ్మకంతో పనే ఉంది. కాబట్టి వీళ్ళు నా బిడ్డలు అని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ తల్లిదండ్రుల్ని నమ్మాలి. ఎందుకని? బిడ్డలకు తెలియదుగా, బిడ్డల ఎరుకలోంచి జరగలేదుగా.
కానీ తల్లిదండ్రులను నమ్ముతారు. ఎందుకని? తల్లి అన్ని సమకూర్చింది, తండ్రి అన్ని సమకూర్చాడు. కాబట్టి తల్లిదండ్రులని బిడ్డలు సమకూర్చడం చేత నమ్ముతారు. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు ఎందుకు విడిపోతారో తెలుసా? తల్లిదండ్రులు తమ నమ్మకాన్ని పూర్తిగా బిడ్డలకు ఇవ్వలేకపోతారు. అది బిడ్డల్లో కూడా లోపం ఉండొచ్చు. అత్యాశాపరులు బిడ్డలు అయితే అది కుదరకపోవచ్చు, ఏదైనా. కానీ తల్లిదండ్రులు ఇచ్చే నమ్మకం మీదే బిడ్డలకి అంటే వాళ్ళు నమ్మకం అంటే ఏంటి? వాళ్ళు వీళ్ళకి చేసే ఏర్పాట్లు, నమ్మకం అనే పదం కూడా తప్ప అక్కడ. తల్లిదండ్రులు చేసే ఏర్పాట్లు, వాళ్ళకి ఇచ్చే రక్షణ ఉంది కదా, అది వీళ్ళు నా తల్లిదండ్రులని నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ రక్షణకి దెబ్బ తగిలి అభద్రతాభావం కలిగినప్పుడు తల్లిదండ్రులు అనే కాన్సెప్ట్ని వదిలేయరు. తల్లిదండ్రులని తెలిసినా వాళ్ళని వదిలేస్తారు, వీళ్ళతో మనం వేగలేం ఉండలేమని. అదే బిడ్డలనే కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి అసలు నా బిడ్డలు వీళ్ళని నేను నమ్మాల్సిన అవసరమే లేదు. ఎందుకని? నేను ఆనందంగా నా జీవిత భాగస్వామితో నా జీవిత భాగస్వామి ఇష్టపూర్వకంగా మేము అనేక సార్లు మా ఆనందాన్ని తీర్చుకుంటూ కదులుతున్నప్పుడు కదిలిన కదలిక వలన మేము బిడ్డలు కావాలని కోరుకోవడం వలన మాకు బిడ్డలు పుడితే వాళ్ళని, ఆ పుట్టిన బిడ్డలను మేము పెంచుకున్నాం. నమ్మకంతో పనే ఉంది అసలు అక్కడ నమ్మకం అనేది ఎక్కడన్నా ఉందా? జ్ఞానం ఎలాంటిదే. నేను చూస్తాను, నేను చేస్తాను, నా ఇష్టపూర్వకంగా తెలుసుకుంటాను. అంటే వీళ్ళు నా బిడ్డలే అని నేను నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరినో నన్ను నమ్మించాల్సిన అవసరం లేదు. అక్కడ నమ్మకంతో పనే లేదు. అది జ్ఞానం. అలా నువ్వు దైవత్వాన్ని తెలుసుకుంటూ వెళితే అక్కడ కూడా నమ్మకంతో పని లేదు. ఎందుకో తెలుసా? నమ్మకం అంటే రెండవది ఉంటే ఇంకో దాన్ని నమ్మాలి, అది నేనే అయిపోతాను. అదే అనంత ఆత్మజ్ఞానం, అహం బ్రహ్మస్మి. అప్పటి వరకు శరీరం నిజమే, జీవితం నిజమే, జీవించటం నిజమే. అంటే దీని గురించి ఎంత విపులంగా అయినా చెప్పచ్చు. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చెబుతాను తర్వాత. నేను మళ్ళీ చెబుతున్న దేనికి వ్యతిరేకిని కాదు. కానీ శరీర తీరులోనే, మానవ శరీర తీరులోనే, మనస్సు తీరులోనే, శరీర పనితీరులోనే, మనసు పనితీరులోనే, బుద్ధి పనితీరులోనే నమ్మకం అనేది లేదు. ఆ ప్రాసెస్ అలా సాగుతూ ఉంటుంది. నాకు వచ్చిన ఆలోచననే నా బుద్ధి పరిశీలిస్తూ ఉంటుంది. పరిశీలించి తప్పొప్పులు చెప్పి ఇది తప్పు అయితే చెయ్యుకని, ఇది ఒప్పు అయితే చెయ్యమని చెబుతూ ఉంటుంది. నమ్మి వెళ్ళిపోతుంది. నమ్మేసి వెళ్ళిపో, నీకు వచ్చిందల్లా చేసేయమని చెప్పదు. నాలోనే భగవంతుడు అంటే విశ్వశక్తి, భగవత్ శక్తి ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు ఆ ఏర్పాటును నేను ఎలా కాదనగలను? అక్కడ నమ్మకంతో పని ఉందా? బుద్ధి చెప్పేదే నమ్మొద్దని. నాలో నా మాటని, నా ఆలోచనని, నా ఊహని, నా కోరికని, నా ఆశని, నా అత్యాశని, నా అభిలాషని ఇది తప్పో రైటో చెబుతుంది. అది పరిశీలించి అంతే తప్ప రాగాన్ని నమ్మేమని చెప్పట్లా. నేను చెబుతుంది వ్యక్తిగత మనిషి ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మాట్లాడేటప్పుడు ప్రాపంచిక విషయాలలో అనేక విషయాలు ఆధ్యాత్మికతతో ముడిపడిపోయి ఉన్నాయి. అది అంతా ఆధ్యాత్మికత కాదు అని నేను చెబుతున్నా. ఆధ్యాత్మికత వ్యక్తి అంతరంగము. ఆధ్యాత్మికత కేవలము వ్యక్తి లోపలే అంతరంగము. నీ లోపలికి నువ్వు వెళ్ళటం. బాహ్యమును అసలు ఆధ్యాత్మికతే కాదు, భౌతికమని చెబుతున్నా. బాహ్యంలో మీరు చేసే మత ప్రక్రియలు కానీ, దైవ ప్రక్రియలు కానీ, పాటించే ఆచార సాంప్రదాయాలు కానీ, జ్ఞాన ప్రబోధాలు కానీ, ఏదైనా కానివ్వండి, మీరు శరీరము నేనని శరీరాన్ని ఉపయోగిస్తూ శరీరంతో బయటకెళ్ళి చేసేవన్నీ భౌతికమే. ఆధ్యాత్మికత మీ అంతరంగము. శరీరాన్ని కదపకుండా, శరీరాన్ని వాడకుండా లోపల మీ భావాలు, మీ ఆలోచనలు, మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఆ భావమూలము, ఆలోచనామూలమైనటువంటి మీ ప్రాణశక్తిని మీరు తెలుసుకోవటము, మిమ్మల్ని మీరు ఆ ప్రాణశక్తి అనే అనుభవాన్ని, అంటే అది నేనే అనే అనుభవంగా మలుచుకోవటము, తెలుసుకోవటము ఉన్నది అదే. మీరేం కొత్తగా చేయక్కర్లేదు, ఆల్రెడీ మనందరం అదే తెలుసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి అనే అనుభవం అవ్వటము. అందుకని అది ఉన్న సత్యమే కనుక కొత్తగా కనుగొనేది ఏమి లేదు. ఇక్కడ నమ్మాల్సింది లేదు, కనుగొనేది లేదు, ఏమి లేదు, ఉన్నది అదే. ఉన్నదాన్ని తెలుసుకునడానికి నమ్మకం ఎందుకు? అది లోపల ప్రక్రియ. బయటకు వచ్చేటప్పటికి భౌతికంలో పరిమిత భావన, శరీరం నిజమే, కుటుంబం నిజమే, సంపదలు నిజమే, ప్రపంచం నిజమే, ప్రపంచంలో ఉన్న అన్నీ కనపడుతున్న నిజమే. అది సృష్టి. ఈ నిజానికి ఆధారమే అనంతాత్మశక్తి. కానీ బ్రహ్మసత్యం, జగన్మిథ్య అన్న, మాయా అన్న, ఇంకా రకరకాలుగా చెప్పిన
ఇది లేనిది కానిది అని చెప్పటం లేదు. ఇది శాశ్వతంగా ఇలాగే ఉండదు అని చెబుతున్నారు. ఇప్పుడు మన శరీరం పసిబిడ్డగా పుట్టాం. మిథ్య అంటే ఏంటంటే ఈ పసిబిడ్డలో ఉండిపోవడం, నిరంతరం మారిపోతూ బిడ్డ ఎదిగిపోతూ ఉంటుంది. మిథ్య అంటే అది. అలా ఎప్పుడూ నువ్వు ఎలా ఉంటుంది అనుకున్నది ఏది అలా ఉండదు. శాశ్వతంగా కనపడేది ఏది అది మారిపోతూ, మార్పుకు లోనైపోతూ ఒక టైంకి లేకుండా పోద్ది. వచ్చిన ప్రతిదీ ఇంతే, కనపడే ప్రతిదీ ఇంతే, పుట్టిన ప్రతిదీ ఇంతే, ఉన్న ప్రతిదీ ఇంతే. అలా నిరంతరం మార్పుకు లోనవుతూ అంతమైపోయి మళ్ళీ కొత్తవి వస్తానే ఉంటాయి. మళ్ళీ ఇలా నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంటాయి, మళ్ళీ అంతమైపోతూనే ఉంటాయి. ఇది సృష్టి ఆట. ఇలా ఎందుకు ఆట జరుగుతుంది అన్నదానికి క్లియర్ కట్గా చక్కగా సముద్రంతో చెప్పాను. సముద్రమే దాని చైతన్యత కారణం చేత, దానిలో ఉన్న చైతన్యం అనే లక్షణము చేత, ఆ చైతన్య లక్షణము కదలిక గనుక సముద్రము యొక్క కదలిక, చైతన్యత కెరటములుగా, తరంగములుగా, అలలుగా, కదిలినట్లుగా, బుడగలుగా, నొరగలుగా, వచ్చినట్టుగా, వెళ్ళినట్టుగా అనిపిస్తున్నది. అది నిజమే. ఆ కనిపిస్తున్నది నిజమే, అనిపిస్తున్నది నిజమే. కానీ మొత్తంగా అది కలిపితే సముద్రము, ఆ కదలిక దాని చైతన్యత. అందులో చైతన్యతను చూడు, సముద్రంలో ఉన్న చైతన్య శక్తిని చూడు. ఆ చైతన్య శక్తి కదలిక. సముద్రము జడము కాదు అని చెబుతుంది అది. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకృత ఆత్మశక్తి యొక్క చైతన్యత సృష్టి. కెరటాలు ఎగిసిపడినట్టుగా సృష్టి కదులుతుంది, వస్తుంది, వెళ్తుంది, కలిసిపోద్ది. అది అక్కడ దానిలోనే జరుగుతుంది. సముద్రంలోనే జరిగినట్టుగా అనంత ఆత్మశక్తిలోనే వ్యక్తీకరించబడుతున్నటువంటి ఆత్మశక్తి యొక్క చైతన్యత సృష్టి. అది నిరంతరం పరిణామం చెందుతూ మళ్ళీ ఆత్మశక్తిగా మారిపోద్ది. అలా నేను అనంత ఆత్మశక్తిని సృష్టి ఎప్పుడు వ్యక్తీకరించుకుంటూ ఆత్మశక్తిగా ఉంటూ ఉంటుంది. అయితే నువ్వు వ్యక్తీకరించబడినటువంటి సృష్టిని చూసి, అంటే శరీరాన్ని చూసి, శరీరాలను చూసి, కనపడుతున్న వృక్షజాతులు, జంతుజాతులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు అనేకాలను చూసి, భిన్నత్వాన్ని చూసి, ఆ భిన్నత్వమే నిజమని అనుకుంటున్న, శరీరము నేనే నిజమని అనుకుంటున్న నమ్మకమే నమ్మకం కాదు. అసలు దాన్నే నమ్మకూడదు. అందుకని నమ్మొద్దు, పరిశీలించో. శరీరం నమ్మొద్దు అంటే శరీరం అబద్ధమని కాదు అర్థం. నేను చెప్పింది మీ శరీరాన్ని మీరు నమ్మొద్దని నేను కాదు, మొత్తం శాస్త్రాలు చెబుతున్నాయి. నిన్ను నువ్వు తెలుసుకోండి అర్థం ఏంటి. నేను శరీరం అని అందరూ నమ్ముతున్నాం, నా శరీరానికి కోరికలు ఉన్నాయని అందరూ నమ్ముతున్నాం, దానికోసం అందరం ప్రయత్నిస్తున్నాం. సృష్టి మొత్తం దానికోసమే బతుకుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలన్నీ అందుకే, జీవిత భాగస్వాములు అందుకే, పిల్లలు అందుకే, సంసార జీవితాలు అందుకే, ప్రపంచం అందుకే, వస్తువులు అందుకే, విషయాలు అందుకే. కానీ అయినా నేను నువ్వు తెలుసుకొని ఇంత ఆధ్యాత్మికత, ఇంత ఆత్మజ్ఞానం, అసలు ఈ దేవుడు, మతాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, నువ్వు శరీరం అబద్ధం అని చెప్పట్లేదు. అవి నువ్వు శరీరం మాత్రమే నిజం కాదు కాబట్టి నిజం అని అనుకోవద్దు, అబద్ధం అని అనుకోవద్దు. నువ్వు ఎంతవరకు ఉన్నావో పరిశీలించుకుంటే వెళ్ళి శరీరం వరకు ఆగిపోవద్దు అని చెబుతున్నారు. ఇక్కడ నిజం అని అనుకోవద్దు, అబద్ధం అని అనుకోవద్దు. ఇక్కడ మనం ఏదో ఒకటే అనుకునే స్థితిలో ఉన్నాం, అదే అజ్ఞానం. ఏమంటే అయితే నిజం చెప్పండి, లేకపోతే అబద్ధం చెప్పండి అంటారు. ఏదో ఒకవైపు చెప్పండి అంటాం, అయితే అవునంటాం, లేకపోతే కాదంటాం. అవునన్నా కాదన్నా సందర్భానికి అది తాత్కాలికమే తప్ప. అంటే ఇప్పుడు భోజనం చేసేసాం, కడుపు నిండిపోయింది, హాయిగా ఉంది. ఎవరో చుట్టాలు ఇంటికి వెళ్ళాం, భోజనం చేసి అప్పుడే వెళ్ళాం. వాళ్ళు భోజనం చేస్తున్నారు ఆ టైంకి. రెండు భోజనం చేద్దురు కానీ అన్నారు. అబ్బాయి వద్దండి, ఆకలి వేయట్లేదు, తినేసాను, తినొచ్చాను అన్నాం. అది అప్పటికి నిజం. ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అప్పుడు భోజనం చేయకుండా వెళ్ళాం, ఆకలి వేస్తుంది. వాళ్ళు భోజనం చేద్దురు కానీ అన్నారు. అప్పుడు భోజనం చేస్తానండి, తింటా ఉంటాం. అదేంటి మొన్నేమో ఆకలి లేదన్నావు భోజనం, అప్పుడు ఇప్పుడేమో ఆకలి వేస్తుంది తింటానన్నావు, మొన్న అబద్ధం చెప్పావా, ఇప్పుడు అబద్ధం చెబుతున్నావా అంటే, అసత్యము, సత్యము, నమ్మకము, అపనమ్మకము అనేది విషయం మీద, అప్పటి పరిస్థితి మీద అప్పటికి మాత్రమే చెల్లుబాటు అయ్యే వ్యావహారిక పదాలు. ఇవి శాశ్వత పదాలు కాదు. అవి జ్ఞానము శాశ్వత పదము. జ్ఞానం అంటే ఎప్పుడూ తెలుసుకోవటమే. తెలుసుకోవటం ఏంటంటే ఎప్పుడు నువ్వు పరిశీలించాలి, నువ్వు అన్వేషించాలి, నువ్వు అనుభూతి చెందాలి, నువ్వు నిర్ణయించాలి. నా నిర్ణయం మీ నిర్ణయం కాదు, ఒక గ్రంథ నిర్ణయం మీ నిర్ణయం కాదు, ఒక మత నిర్ణయం మీ నిర్ణయం కాదు, ఒక దేవుడి నిర్ణయం మీ నిర్ణయం కాదు, ఒక గురువు నిర్ణయం మీ నిర్ణయం కాదు. అంటే మళ్ళీ నేను మతాలని, గురువుల్ని, దేవుళ్ళని ఖండిస్తున్నాను అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి లేదు.
ఒక దేవుడు భోంచేస్తే నీ కడుపు నిండిపోద్దా? ఒక గురువు భోంచేస్తే నీ కడుపు నిండిపోద్దా? అది అక్కడ చెప్పే విషయం. నీ నిర్ణయం కాదు అంటే ఏంటి? నీ గురువు భోంచేస్తే నీ కడుపు నిండదు, నీ దేవుడు భోంచేస్తే నీ కడుపు నిండదు, నీ మతం భోంచేస్తే నీ కడుపు నిండదు, నీ జ్ఞాన గ్రంథం భోంచేస్తే నీ కడుపు నిండదు. నీ కడుపు నిండాలంటే నువ్వే భోంచేయాలి. ఎంతమంది భోంచేస్తున్నా, ప్రపంచం మొత్తం భోజనం చేసినా నీ కడుపు నిండదు. నువ్వు ప్రపంచం మొత్తానికి నువ్వే వండి వడ్డించి వార్చి పెట్టినా, వాళ్ళందరూ తినేసినా నీ కడుపు అయితే నిండదు. నీ కడుపు నిండాలంటే నువ్వే తినాలి. అలాగే నీ జ్ఞానం నిండాలన్నా, నీ జ్ఞానం పండాలన్నా అది నువ్వే తెలుసుకోవాలి. నువ్వే తెలుసుకోవాలని నేను చెబుతున్న విషయం అప్పుడప్పుడు నేను ఇంకో దాన్ని వ్యతిరేకించినట్టు మీకు అనిపిస్తుంది. జ్ఞానం అర్థం కాకపోవటం వల్ల, జ్ఞాన విశాలత్వం మీకు లేకపోవటం వల్ల. మొత్తంగా మూలం ఏంటి? సృష్టికి అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తినే నేను అన్న ఎరుక నిజంగా నాకు కలిగినప్పుడు, ఓ రమణ మహర్షో ఎవరో ఒకళ్ళు అనుకోండి ఊరుకునే, నాకు ఇప్పుడు గ్రహాలు ఎందుకు, జాతకాలు ఎందుకు, జ్యోతిష్యాలు ఎందుకు, రంగురాళ్ళు ఎందుకు, తాయెత్తులు ఎందుకు, ఏం చేయను? నేను మాట్లాడేది అది. నేను వాటిని నమ్మను. ఎందుకు నమ్మనంటే అనంత ఆత్మశక్తి ఎరుకను అటువంటి మహానుభావులు నాకు కలిగించారు. అయ్యా నువ్వు ఆ స్థితి కలిగించారని నాకు అనుభవం పొందాల, నేను సామాన్యుడినే. కానీ అది స్పష్టంగా అర్థమైంది నాకు. ఇప్పుడు నేను దాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటున్నా, అదే మీతో పంచుకుంటున్నా. ఇది నాకు జ్ఞాన కాలక్షేపం. మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను అస్సలు చెప్పట్లా. కానీ ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ నాకు మేలు చేసేవాళ్ళు. ఎటువంటి ప్రశ్న అయినా అడగండి, మీరు నన్ను తిట్టినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని? మీరు అడిగారు కనుక చెప్పడం కుదురుతుంది నాకు. మీరు నాకు మేలు చేస్తున్నారు కాబట్టి ఇది నాకు సజ్జన సాంగత్యం, జ్ఞాన కాలక్షేపం. నా లోపలికి నేను వెళ్తానికి ఇంకా ఉపయోగపడుద్ది నాకు. ఇంకా నేను నా లోపలికి డెప్త్గా వెళ్తాను. నేను ఒక అనంత ఆత్మశక్తి మొత్తం సృష్టికి మూలం, మొత్తం ఇక్కడ అంతా శక్తిమయం అన్నప్పుడు ఇంక నేను వేరే దాన్ని నమ్మాలి అంటే పరిమితంలోకి వచ్చి చూడాలి కదా. దాంతో నాకు పనే లేదంటున్నా నేను. నాది నా భావం. మీకు పని ఉంటే వెళ్ళండి, వెళ్తారని చెబుతున్నాగా. ఎవరు వెళ్తారు? జాతకాలకి, జ్యోతిష్యాలకి, రంగురాళ్ళకి, రక్షరేఖలకి, యంత్రాలకి, తాయెత్తులకి, మంత్రాలకి ఎవరు వెళ్తారు? భౌతిక అవసరాలు ఉన్నోళ్ళు వీళ్ళు నన్ను కాపాడుతారు, వీళ్ళు నన్ను రక్షిస్తారు, ఇది కాపాడుతారు, వెళ్ళండి. డాక్టర్ల దగ్గరికి పేషెంట్లు వెళ్తారు. ఆశలు, కోరికలు, అవసరాలు ఉన్నోళ్ళు ఎవరి అవసరానికి వాళ్ళు తిరుగుతారు. ఏ డాక్టర్ దగ్గర, కంటి డాక్టర్ దగ్గర కంటి ప్రాబ్లం ఉన్నవాడు వెళ్తాడు, చెవి డాక్టర్ దగ్గర చెవి ప్రాబ్లం ఉన్నవాడు వెళ్తాడు. వెళ్తే వెళ్ళండి. నేను వెళ్ళొద్దని ఎవరికి చెప్పటల్లా. నేను మాట్లాడుతున్న ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు కేవలము వ్యక్తి అంతరంగము, ఆత్మజ్ఞానము. నేను మాట్లాడేది అనంత ఆత్మశక్తి ఎరుక. అక్కడ ఈ నమ్మకాలతో పని లేదు. ఈ నమ్మకాలు ఉన్నవాళ్ళు అక్కడి దాకా రాలేరు, అసలు చేరుకోలేరు. ఎందుకని? ఈ నమ్మకాలన్నీ భౌతిక శరీర పరిధిలోనివి. అది నిజమో అబద్ధమో కూడా తెలియదు. మీరే చెప్పారు, బోల్డ్ మంది మోసగాళ్ళు ఉన్నారు, మూఢనమ్మకాలు అన్నీ ఉన్నాయి. అందులో మోసం ఏదో తెలుసుకోండి, నమ్మకం ఏదో తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళినా పరిశీలించుకోండి అంటున్నా నేను. అసలు పలానా వాళ్ళని నమ్మండి, పలానా వాళ్ళని నమ్మొద్దు అని నేను చెప్పటంలో ఎప్పటికీ చెప్పను. అనంత ఆత్మశక్తిని అనే ఒక అదే సృష్టికి మూలమైంది అని అర్థమైంది అనుకోండి, ఇంకో దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. అసలు చావు పుట్టుకలు భయం కూడా లేదు. ఎందుకని? అది నేనే అయినప్పుడు చచ్చేది శరీరం కదా. అసలు ఈ శరీరం నిలబడాలన్న తాపత్రయం కూడా లేదు. ఆ వైపు ప్రయాణం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అక్కడ వరకు వెళ్ళాలి అంటే శరీరమే ఉండాలి, కుటుంబాలు ఉండాలి, చక్కగా సంపదలు ఉండాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోండి, కుటుంబాలు జాగ్రత్తగా పెట్టుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా రక్షించుకోండి, మీవన్నీ కాపాడుకోండి. కానీ తప్పుడు మార్గాలకు వెళ్ళకండి. ఆ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శరీరపరంగా కర్మ సిద్ధాంతం మారదు. అది శరీరం ఉన్నంత వరకు కర్మ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది. మనోపరంగా శరీర భావాలు ఉండేది అందులోనే కనుక, భావోద్వేగాలు కలిగేది అక్కడే కనుక కర్మ సిద్ధాంతం మారదు. శరీరం మనసు ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. జ్ఞానపరంగా అనంతాత్మశక్తి ఎరుకకు వెళ్ళిపోయిన వాళ్ళకి జ్ఞానపరంగా కర్మ సిద్ధాంతం పనిచేయదు. శరీరపరంగా మనసు పరంగా పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఆ పరిధులు దాటిన వాళ్ళకి శరీరాలు అనుభవిస్తున్నట్టు కనపడవచ్చు, మనసులు అనుభవిస్తున్నట్టు కనపడవచ్చు. కానీ ఏకత్వ భావనలో, అనంతాత్మశక్తి భావనలో ఈ శరీరం మాత్రమే కాదు నేను, అనంతాత్మశక్తి నేను బతుకుతున్న జీవన్ముక్తులకి కర్మ సిద్ధాంతము జ్ఞాన పరిధిలో పనిచేయదు. శరీర పరిధిలో, మనోపరిధిలో అది పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడున్నామో ఆ స్థితిని బట్టి మనం అన్ని జాగ్రత్తగా వెళ్ళాల్సిందే. నేను దేనికి వ్యతిరేకిని కాదు, నేను దేనికి అనుకూలుణ్ణి కూడా కాదు. నేను అన్ని పరిశీలించుకుంటూ సాగుతాను. అదే మనిషి శరీరంలో ఉన్నది. నేను చెబుతున్నది మనిషి శారీరక, మానసిక, బౌద్ధిక అంటే బుద్ధిపరమైనటువంటి
ప్రక్రియ విధానం ఎలా ఉందో చెబుతున్నా. అదే ప్రాణశక్తి వరకు నడిపిస్తుంది. ప్రాణశక్తిని తెలుసుకున్నాక అదే నేను అనంతాత్మశక్తి అన్న ఎరుకను కలుగుతుంది. అందుకని నేను చెబుతుంది వ్యక్తికి సంబంధించిన ఇండివిజువల్ ప్రాసెస్. ఇందులో మీరు నమ్ముతాను అంటే నమ్మకం నిన్ను ముందుకెళ్ళనివ్వదు, ఆగిపోతావు. సింపుల్ అంతే. ఎప్పటికీ అర్థం కాదు మళ్ళీ అడగండి, మళ్ళీ చెబుతాను. నేను మతాలను వద్దంటలా, మార్గాలను వద్దంటలా, జాతకాలు, జ్యోతిష్యాలు వీటితో అసలు నాకు పని లేదు. నేను అనేది ఏంటంటే అది మతమైనా దాని నమ్మకం నీ నమ్మకం కాదు. అది ఎంత గొప్ప గ్రంథమైనా ఆ గ్రంథ నమ్మకం నీ నమ్మకం కాదు. అది ఎంత గొప్ప జ్ఞానమైనా గురువు నమ్మకం నీ నమ్మకం కాదు. ఎందుకని అంటే నేను నమ్మొద్దు అనేది కాదు. ఇక్కడ ప్రపంచం మొత్తానికి భోజనాలు నేనే వడ్డించి పెట్టినా నేను తినే వరకు నా ఆకలి తీరదు. కాబట్టి మత జ్ఞానం నా జ్ఞానం అవ్వాలి. అంటే నేను అన్వేషించి ఇది అవునా కాదో తెలుసుకోవాలి. నమ్మితే నేను అన్వేషించను. గురు జ్ఞానం నా జ్ఞానం అవ్వాలి. కాబట్టి ఇది నిజమా అబద్ధమా అవునా కాదా నేను పరిశీలించి అది నా జ్ఞానంగా మలుచుకోవాలి. గ్రంథ జ్ఞానం నా జ్ఞానం అవ్వాలి. దాన్ని నేను పరిశీలించి అవునా కాదా నేను తెలుసుకోవాలి. అలా నా జ్ఞానం అవ్వాలి. అంటే నా జ్ఞానంతో నా కడుపు నిండాలి, నా జ్ఞానంతో నా మెదడు నిండాలి, నా జ్ఞానంతో నా బుద్ధి నిండాలి. అక్కడ గురువులకి, మతాలకి, గ్రంథాలకి వాటి బుద్ధి నిండిపోయింది ఆ జ్ఞానంతో. అవి చెబుతున్నాయి. కానీ నీది నిండిందా? నీది నిండటానికే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అంతే తప్ప ఇంకో దాన్ని విమర్శించడానికి కాదు, ఇంకోటి తప్పని చెప్పడానికి కాదు. అందుకని నమ్మితే నువ్వు ఆ ఇంకో దాన్ని పట్టుకొని దాని మీద పువ్వులెట్టి దానికి అగరొత్తులు వెలిగించి దానికి నీ పద్ధతిలో నీ మతంలో ఏం చెప్పారో అవన్నీ చేస్తూ ఉంటావు తప్ప ఇప్పటికేమీ పరిశీలించవు. అవి చేసేసి నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను, నేను భక్తిలో ఉన్నాను, నేను దైవత్వంలో సాగిపోతున్నానని అందరూ జబ్బలు దొరుచుకుంటున్నారు. మరి ఈ దొంగలు ఎవరు, ఈ దోపిడీలు ఏంటి, ఈ మానభంగాలు ఏంటి, కుట్రలు ఏంటి, కుతంత్రాలు ఏంటి, కనీసం ఒక ఇంట్లో ఘర్షణలు ఏంటి? అసలు ఘర్షణ లేని ఇల్లుందా? మరి నీకు అన్నీ తెలిస్తే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నీకు తెలియలేదు. మరి నువ్వు పాటిస్తున్నావుగా, మతం పాటిస్తున్నావు, గురువుని అనుసరిస్తున్నావు, గ్రంథాలు అనుసరిస్తున్నావు, అన్నీ ఆచరిస్తున్నావు, అన్నింటినీ నమ్ముతున్నావు. నువ్వు నమ్ముతున్నావు కనుక ప్రాబ్లం. నమ్మటం అంటే ఏంటో తెలుసా? నీకు తెలియదు. నమ్మటం అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదు, మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను అని అర్థం. నమ్మకం అంటే అది. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అయ్యా మీరు చెప్పింది నేను నా అనుభవంతో తెలుసుకున్నాను అని, నాకు తెలుసు అని. జ్ఞానం అంటే మీరు చెప్పిన విషయాన్ని నేను పరిశీలించి నేను తెలుసుకున్నాను స్వయంగా. జ్ఞానం అంటే నాకు తెలుసు, తెలియట జ్ఞానము. నమ్మకం అంటే నాకు తెలీదు, మీరు చెప్పారు కనుక నేను నమ్ముతున్నా, అందుకని మిమ్మల్ని గౌరవిస్తాను. ఆ జ్ఞానం ఎప్పటికీ తెలియదు, ఆ జ్ఞానంతో ఎలా జీవించాలో కూడా తెలియదు. అందుకే గురువులను గౌరవిస్తారు, దేవుళ్ళని గౌరవిస్తారు, మతాలను గౌరవిస్తారు, మార్గాలను గౌరవిస్తారు, ఆచారాలు గౌరవిస్తారు, సాంప్రదాయాలు గౌరవిస్తారు, పద్ధతులు గౌరవిస్తారు, అన్నీ పాటిస్తారు, ఆ డ్రెస్సులు వేసుకుంటారు, ఆహార విహారాదులు అన్నీ ఆ రకంగా పెట్టుకుంటారు, వేషభాషలన్నీ అలా ఉంటాయి, రకరకాలు చేసుకుంటారు, భక్తులుగా కనపడిపోయేట్టు ప్రవర్తిస్తారు. మాది ఫలానా మతం అని తెలిసిపోద్ది వాళ్ళని చూడంగానే. అలాంటి వేషభాషలతో తిరుగుతారు. కానీ అసత్యాలు పోవు, అధర్మాలు పోవు, అన్యాయాలు పోవు, అక్రమాలు పోవు, గుణమార్పు లేదు. ఎందుకు లేదు? నువ్వు నమ్మావు, తెలుసుకోలేదు. నమ్మినంతకాలం గుణమార్పు ఉండదు, తెలుసుకుంటే గుణమార్పు వస్తుంది. తెలుసుకోవటానికి ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు, ఇదే జీవితం, ఇది ఆధ్యాత్మిక పాఠశాల. ఇంక మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోండి. ఒకవేళ నేను మీకు అలా చెబుతున్నాను, దేన్నైనా కించపరుస్తున్నాను అని మీకు అనిపిస్తే, ఇప్పటి వరకు ప్రపంచంలోకి వచ్చిన అన్ని మతాల వారికి, అన్ని మతాల దేవుళ్ళకి, అన్ని మతాల పెద్దలకి ఎవరినైనా వాళ్ళ మనోభావాలు దెబ్బకొట్టి నువ్వు ఇలా చెబుతున్నావు అని మీకు అనిపిస్తే, ఆ మనోభావాలు దెబ్బతిన్న అందరికీ, మతాల పెద్దలకి, మత దేవుళ్ళకి, మత ప్రచార మార్గదర్శకులకి, గురువులు, మాతాజీలు ఎవరుంటే వాళ్ళకి ఇలా చెప్పారు, మీరు ఇది కరెక్ట్ కాదు, మా మనోభావం దెబ్బతిందని భావించుకుంటున్న సామాన్య భక్తులందరికీ మీ పాదాల మీద నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కేవలము నేను వ్యక్తిలో, నాయన నువ్వు భోంచేస్తే ఆకలి ఎలా తీరుతుందో అలాగే జ్ఞానాన్ని నువ్వే పొందాలి అనేది మాత్రమే నేను చెబుతున్నాను. ఆ చెప్పడానికి నేను ఉపయోగించే పదజాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. నేను చెప్పింది కూడా నమ్మకండి. నేను సామాన్యుడును, నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు. నేను అతి సామాన్యుడను, చాలా సామాన్యుడను.
మీరు విని అందులో మంచి ఉంటే, అంటే నేను చెప్పిన వాటిలో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. కానీ మీరు ఇలా ప్రశ్నలు తప్పకుండా పెట్టచ్చు. మీరు ప్రశ్న పెట్టకపోతే నేను ఎలా చెబుతాను? కాబట్టి చెప్పాలి అంటే ప్రశ్నలే ఉంటాయి. ఆలోచించి చూడండి. ఇదే విషయం మీద ఒక 100 శీర్షికలు చెప్పుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడికి ఇది ముగిస్తున్నాను. ఎక్కడో చోట ముగింపు ఉండాలి ఒక శీర్షిక. ఇక్కడికి ఇది ముగిస్తున్నాను. ఇంకా మీకు సందేహం ఉండి అడిగితే తప్పకుండా మాట్లాడుకుందాం. ఎక్కడ మీరు అడిగారన్న నేను చెప్పానని కానీ, నేను చెబుతున్నప్పుడు వింటూ మీకు విరోధ భావాలు కలగకూడదు. మీరు ప్రశ్నలు వేస్తున్నప్పుడు నాకు విరోధ భావం కలిగే అవకాశమే లేదు. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ వివరణలో మళ్ళీ చెబుతున్నాను, సంపూర్ణ వివరణ ఇవ్వటం ఒక శీర్షికలో కుదరదు, 100 శీర్షికల్లో కుదరదు, 1000 శీర్షికల్లో కుదరదు. అందుకే అనాదిగా దేవుళ్ళు ఇంకా వస్తానే ఉన్నారు, అవతరిస్తానే ఉన్నారు. అనాదిగా మతాలు పుడతానే ఉన్నాయి, అనాదిగా గురువులు వస్తానే ఉన్నారు. అనేక గ్రంథాలు ఇప్పటికే ఉన్నాయి, ఇంకా కొత్త గ్రంథాలు రాస్తూనే ఉన్నారు, చెబుతూనే ఉన్నారు. ఎప్పటికీ ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం అనంతం గనుక, అదే బ్రహ్మము గనుక, అదే సత్యము గనుక నీ జ్ఞానాన్ని నువ్వే తెలుసుకో. నువ్వు భోంచేస్తే నీ కడుపు ఎలా నిండుతుందో, నువ్వు తెలుసుకుంటే నీ జ్ఞానం అలా పండుతుంది. అదే మోక్షం, అదే ముక్తి. ఇది నాకు అర్థమైన సత్యం. మీ అభిప్రాయాలను తప్పకుండా నిర్మోహమాటంగా చక్కగా తెలియచేయండి. నాలో తప్పులుంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నాలో తప్పుడు ఉద్దేశం అయితే లేదు. ఎవరిని కించపరచాలని కానీ, దేన్నైనా కించపరచాలని కానీ పొరపాటును కూడా లేదు. మీలో ఉన్న జ్ఞానశక్తిని మేల్కొలిపి మిమ్మల్ని మీరు తెలుసుకోండి అనే ప్రాసెస్లో మహాత్ములు అందించిన ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు నేను చదువుకుంటూ అది ఆసక్తి ఉన్న వాళ్ళకి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది సోదర సోదరీమణులు చెప్పమని అడుగుతున్నారు కనుక చెబుతున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.